తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగాక. కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ యొక్క పరిశుద్ధ దినంలో కూడా ఈ రీతిగా దేవుడు మనకి గొప్ప సమయాన్ని ఇచ్చారు. మొన్న శుక్రవారం దినమున ఎన్నో నెలలుగా వేడుకున్నట్లుగానే దేవుడు మనలందరినీ చక్కగా ఆ ఒక స్థలానికి చేర్చి చాలా ఘనముగా ఆ కన్వెన్షన్ని జరిపించి మనల్ని అక్కడ దేవుడిని ఒక్కొక్క పాత్రగా అందరూ కూడా వాడబడినట్టు దేవుడు చేశారు. అక్కడ గొప్ప వాక్యం మనకు వినిపించారు. ఈ చివరి కాలంలో ఎలా మనతో ఆయన ఉన్నాడు. ఫస్ట్ వాక్యం ఏం చెప్పారు? సృష్టి అంతా ఎవరికి చేశారు? దేనికి చేశారు? ఎంత చక్కగా, ఎంత గొప్ప వివరణ కదా. ఆయన కలుగజేసిందే ఎవరి కొరకే అంట? మనుషులకి నివాసం కొరకు ఇచ్చేశారు. అది వాడుకోండి అని. ఎంత గొప్ప విషయం. అయితే ఈరోజు మనం ప్రకృతిలో ఏమైనా చేస్తున్నామంటే దానికి ప్రకృతి కానీ ఎవరికైనా అది ఎవరు చేసినట్టే. ప్రకృతిలో ఎక్కడంటే అక్కడ ఏదో గలీజి పడేస్తున్నాం ఇష్టానికి. అదంతా ఎవరు బాధపడతారు? నా ప్రకృతిని ఎంత అందంగా సృష్టించారంట ఆయన. మరి విశేషంగా ఆదాముకి ఏం చేశారు ఆయన? ఆదాముకి మరి విశేషంగా ఏం చేశారు? ఈ ప్రకృతిలోనే ఇంకా ఒక శ్రేష్టముగా ఒక సపరేట్ వనం, ఎంత గొప్ప ఏదైనా తోట చేసి అక్కడ ఉంచారు. ఆయన్ని శ్రేష్టంగా పెట్టారు. ఈ రోజు మనం కూడా అంతే. మనం ఎంటైనా ఉండి మన బిడ్డలు ఎలా ఉండాలని ఆశపడతాం. ఎటైనా ఉండి నేను ఎటైనా పోయినా నా బిడ్డ బాగుండి శ్రేష్టంగా పెడతాం. అయితే వాళ్ళు ఏం చేస్తారు? ఆదాము చేసినట్టే తిరగబాటు చేసేది, అతిక్రమించేది, మాటకు లోపడకుండా పోయేది, అలాగే జరుగుతుంది చూడండి. అలాంటి ఎలా తండ్రి బాధపడి వదిలేశారు. మరే మనం కూడా ఏం చేస్తున్నాం చాలా సందర్భాల్లో. చూడండి ఎంత బాగా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆయన ఎంత చక్కగా వివరించారు. మళ్ళీ రెండవది ఏం చెప్పారు? ఆదాము ఏం చేశాడు? అంటే ఒక్క ఆజ్ఞని చేయకుండా పోయినాను ఏం చేసినట్టు అన్నీ అంతే కదా. యాకోబులు చదివించారు కదా ఎంత చక్కగా. ఆ 10 ఆజ్ఞలను ఏ విధంగా వివరించారు ఆయన. చాలా గొప్ప విషయాలు, ఎన్నో మర్మాలు. తర్వాత మూడవదిగా మన విమోచన రక్షణ గురించి ఎంత గొప్ప ప్రణాళిక వేశారు దేవుడు. పడిపోయిన వాడిని కూడా మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడు? ప్రభు ద్వారా మనకు విమోచన ఇచ్చారని మనల్ని ఏం చేశారు? ఆయనకి బోధించి గ్రహింపి చేస్తున్నారు. ఆ రక్షణ ఆనందిని ఏం చేయండి? మీరు ఆనందించండి. ఎక్కడ ఉంది ఈరోజు రక్షణ ఆనందం? ఎక్కడ ఉంది? తర్వాత నాలుగోది ఏం చెప్పారు? తర్వాత దేవుని రాజ్యంలో ఏమవుతాం మనంతా? ఆదిదా నూతన పరిస్థితి. ఇన్ని విషయాలు చక్కగా మాట్లాడారు. 4 విషయాలు మాట్లాడారు. అలాగే ఆ విషయంగా మనం కూడా ఎప్పుడు కన్వెన్షన్ వస్తే ఒక ప్రిపేర్ చేస్తాం, ఒక వాక్యం ప్రిపేర్ చేసినప్పుడు ఈ రోజు కూడా ఈ ఒక వాక్యం అలాగే వచ్చింది. ఎవరికి వచ్చింది చూడండి. యెషయా గ్రంథం 44:1 ఏం చెప్తుంది? యెషయా 44:1. అయినను నా సేవకుడువకు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. బేస్ తగ్గించాయి బాగుంటది ఆమె. అయినను నా సేవకుడువకు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము అంటే ఏమి అర్థం? ఎవరికి కొరకే మాట్లాడినారు నిన్నంతా కూడా? అదంతా లోకానికి కాదు. ఎవరికి మాట్లాడిందే? తాను ఏర్పరచుకున్న. అదిదా ముఖ్యం. అక్కడ తాను ఏర్పరచుకున్న జనాంగం కొరకు. ఈ భూమిలో అక్కడ కూడా భూమిలో అనేకులు ఉన్నారు. అయితే తాను ఏర్పరచుకున్న వారి కొరకే ప్రత్యేకంగా చేస్తున్నాడు అన్ని విషయము. ఆ రక్షణ మార్గం కానీ, ఆయన నివాసం కానీ, ఆయనకి ఆదరణ కానీ, ఆయనకి తోడు కానీ యావత్తుని ఎవరి కొరకు చేసేది? ఆయన ఏర్పరచుకున్న జనాంగం ఇజ్రాయేల్ కొరకే చేస్తాడు. మిగతా జనాంగాన్ని ఆయన ఏం చేయలే, లెక్క పెట్టలేదు. ఎంత గొప్ప విషయం కదా ఆడ. యేసు ప్రభు ఎంత గొప్పగా, ఇది అందరికి కాదండి, ఇది ఎవరి కొరకు సిద్ధపరిచింది? నా పిల్లల కొరకు.
ఏ దేవుడు ఏర్పరచకుండా పిల్లల కొరకు సిద్ధపరిచింది. ఎవరికి పెట్ట తగ్గదంటున్నాడు. ఒక పిల్లలకి చూడండి, అన్ని జాతిని ఏ రీతిగా ఆ కాలంలో దేవుడు చూపు ఎలా ఉంది, ప్రభు చూపు ఎలా ఉంది. ప్రభు వాక్యం నుంచే మాట్లాడుతున్నాడు, ఆయన ఏం స్వయంగా చెప్పలా. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమని పెట్టారు వాళ్ళని, కుక్క పిల్లలు. అదిదా ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు చూడండి, అప్పుడు దేవుణ్ణి అలాంటి వారిలో నుండి కొందరిని ఏం చేశారు ఇప్పుడు దేవుడు, ఏర్పాటు చేసి. ఎంత గొప్ప విషయం కదా. ఈ దీని కొరకు మనం పుట్టిన వాళ్ళం కారు, ఇది ఎవరి కోసమే సిద్ధపరిచి పడింది. వాళ్ళు ఏం చేశారు, ఆ రక్షణని, ఆ ప్రభుని ఏం చేశారు, వాళ్ళు నిర్లక్ష్య తునికరింపి చేసిన వల్ల అది ఏమైపోయింది, నీకు లేకపోతే ఇంకొకరు ఇస్తానని సంత వీధిలో వచ్చి అమ్ముకునే వాళ్ళని అందరినీ అనాథల్ని ఏం చేశారు, విందుకో పిలుచుకొని వెళ్ళిపోయినాడు. చూడు, ఒక రాజు మంచి తన కుమారునికి పెళ్లి విందు సిద్ధపరిచారు. ఈ పోయి ఏర్పరచబడిన వాళ్ళని తోడుకొని రండి అంటే వాళ్ళు పోయినప్పుడు సాకు చెప్పారు. సాకు చెప్పినప్పుడు వచ్చి రాజుకి చెప్తున్నాడు. రాజు మరి వచ్చి, అవునా, నువ్వు వెళ్ళి కన్నబడే వాళ్ళంతా తోడుకొని అంటాడు. సంత వీధిలో ఎక్కడెక్కడ రాజ్యమార్గం ఎక్కడెక్కడ ఎవరు తిరిగి అందరూ తోడుకొని వచ్చి పెట్టంటున్నాడు. ఎంత గొప్ప దయ. ఏర్పరచబడిన వారు వాళ్ళు అయితే వాళ్ళు దాన్ని తుణీకరించడం వల్ల మనకు ఇచ్చినారు. అదే ఈరోజు 44:1 ఎవరు కాదు, ఓ ఇజ్రాయేలు, ఓ యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు వినుము. అదిదా, ఇది మన కొరకు ప్రత్యేకించబడిన ఒక బోధ, ఒక రక్షణ మార్గం, ఒక సత్య మార్గం, ఒక నిత్య మార్గం. అదిదా నిన్న పోయి మనం అక్కడ అన్ని విషయాలు విన్నాం. నేను కరెక్ట్గా 25th ఇయర్ 25వ సంవత్సరం ఈ కన్వెన్షన్ నేను అడుగుపెట్టేది. 2000లో పెళ్ళి అయినప్పుడు వెళ్ళాను. వెంటనే ఏప్రిల్ అంటే ఇదే మరి ఒక 4 నెలలు మరి వెళ్ళాను ఫస్ట్ టైం. ఈ రోజుకి నేను పోయి గుర్తు చేసి అడిగి పెట్టాను. ప్రతి అన్నారు అందరూ 22, 23 అంటే నేనే 25 సంవత్సరం. ఏమి సిల్వర్ జూబిలీ. దేవుడిని చూడండి ఎంత గొప్పగా ఇప్పటి వరకు నన్ను అక్కడ బతికించాడు. ఆ అల్పుడును అంతగా పాత్రడు కాదైనా ఆయన కృప, ఆయన దయ నాకు ఉంది కాబట్టి 25 సంవత్సరం సత్యంలో ఉండే ఒక అర్హత ఇచ్చినాడు చూడండి. అదిదా నాకు తలుచుకొని చాలా సంతోషం. అయితే ఈ చివరి కాలంలో తండ్రి అయిన దేవుణ్ణి చూపు దేని మీద ఉంది? ఒకప్పుడు ఎవరి మీద ఉండింది? ఇజ్రాయేల్ పైన కూడా పట్టుకులు ఎవరి మీద ఉంది? తన చూపు ఎవరి మీద ఉంటుంది? ఎప్పుడు దేవుని చూపు ఎవరి మీద ఉంటుంది? తన యందు భయభక్తులు కలవారి మీద. ఫస్ట్ ఆయన చూపు నీతి మీద ఉంటుంది, నీతి గలవారి మీద ఉంటుంది. ఆయన చూపు ఇప్పుడు లోకమంతా పాపం అయిపోయింది. అక్కడ వచ్చి నోవాను చూసినప్పుడు ఏం చూశాడు ఆయన? అదే కదా చూసింది, నిందారహితుడు. అప్పుడు భూమి అంతా ఇప్పుడు నాశనం చేసేటప్పుడు ఆయన ఏం చూస్తాడు? ఇప్పుడు నోవాను చూసినప్పుడు ఆయనకి ఏముండిందంటే ఆయన గురించి రాశారు కదా, ఆదిదా. అప్పుడు దేవుని చూపు ఆది నుండి ఎవరి మీద ఉండింది? నీతి మంతుని మీద ఉండింది. ఇప్పుడు చివరి అంత్యం ఉన్నాం కదా, ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది? సత్యం మెరిగిన తన పిల్లలు. అదే నీతి గల వారి మీదే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా ఒక స్టెప్ ఇంకా లోతుగా ఎదుగుతారు. అప్పుడు నీతిగా కనపడిన ఒక విషయం చూశారు, ఇప్పుడు నీతితో పాటు ఇంకా అనేకం ఉన్నాయి. అయితే దేవుని దృష్టి ఎవరి మీద మాత్రం ఉంటుంది ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే, ఆయన నీతిని వెదికేవాడు, నీతి మంతుల్ని వెదికేవాడు, నీతిని అనుసరించేవాడిని వెదికేవాడు, నీతిని ప్రేమించేవాడిని వెదికేవాడు. ఇప్పుడు 17 సంవత్సరం నుండి యోసేపుని అమ్మి వేశారు, అన్నదమ్ములు అమ్మి వేశారు. కానీ అతని ప్రతి సందర్భంలో కూడా ఆయనకి ఏమని ఉంది వాక్యము? యెహోవా అతనికి తోడై ఉండేను. ఇదేందప్ప, కుటుంబమే అమ్మి వేసి పడేసింది. కుటుంబం అన్నదమ్ములు లేదు, తల్లిదండ్రులు లేదు, ఎవరు లేరు. ఇప్పుడు తన అని చెప్పుకున్నది ఎవరు లేరు. అయితే ఎవరు ఉన్నారంట? ఎలా అది సాధ్యము అంటే, అతనిలో దేవుని ఒక విశ్వాసత, దేవుని ఒక నీతి ఏముంది ఆయనలో, అది దేవుడు ప్రేమించేది. అందుకే దేవుడు ఆయన్ని విడవకుండా ఎంత కష్టం వచ్చినా కూడా ఆయన కమ్మును ఉండేది. ఏ సమయంలో వస్తే నేను వారిని పైకి లేపుతాను, నాకు తెలుసు కదా ఏమి జరిగినాయి. ఆయన ఏమన్నా ఎక్కడైనా ఒక నెగటివ్ ఏమైనా ఉందా? ఏమైనా ఒక తప్పు ఉంది ఆయనలో? ఏమైనా తప్పు చేశాడు? పోనీ తన కలిగింది చెప్పాడు. తనకు దర్శనం ఇచ్చిన దేవుని కళ్ళని ఏం చేశారు?
సహోదరులతో పంచుకున్నారు, ఆ తల్లిదండ్రులతో పంచుకున్నారు. అయినా ఒక పక్క సహోదరులు అంతే, తల్లిదండ్రులు అంతే. ఏం బా నువ్వు చెప్పేది చూస్తే మేమంతా నీకు నమస్కరించాలా అన్నట్టు వాళ్ళు తప్పుగా మానవ రీతిగా శారీరరీతిగా ఆలోచిస్తున్నారు తప్ప ఏ రీతిగా ఆలోచించలే, ఆత్మీయ దేవుని విషయంగా ఆలోచించాలి. అదే ఈ రోజు కూడా ఈ కాలం కూడా అంతే అందరూ. అదిదా ఇప్పుడు దేవుడు నీతిని ప్రేమించేవాడు, నీతి మంతిని గమనించేవాడు, నీతి మంతిని పరిశీలించేవాడు, నీతిని వెదికేవాడు. ఏం చేశాడు? నీతిని మాత్రమే ఆయన ప్రేమిస్తాడు. అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఆయన ప్రేమించేది ఏదే? నీతిని ప్రేమిస్తాడు. నువ్వు నేను ఉన్నాము, మనందరం ఉన్నాము. మనలో ఆ నీతి సంబంధమైన కార్యాలు క్రియలు ఉంటే మనల్ని ప్రేమిస్తాడు ఆయన. ఏదైనా సరే, ఏ విషయం ఎనగైనా సరే మీరు నీతిగా ఉండాలి. అదిదా దేవుడికి ఇష్టం. అదిదా ఈరోజు చూడండి, కీర్తనల గ్రంథము 34:15 ఒక 5, 6, 7, 8 పాయింట్ పైన ఉన్నాయి. దేవుడు నీతిని చూసేవాడు, దేవుడు సత్యమును చూసేవాడు, దేవుడు హింసింపబడిన చూసేవాడు, దేవుడు తాము ఎన్నుకున్న వారిని చూసేవాడు, దేవుడు తాము ఎన్నుకున్న హృదయమును పరిశీలించేవాడు. ఆయన పరిశీలిస్తాడంట. తర్వాత దేవుడు తన వాగ్దానం నెరవేర్చేవాడు. తన వాగ్దానం ఇన్ని పాయింట్లు ఉన్నాయి. వీలైతే ఈరోజు కొన్ని చూస్తాం. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమంటే దేవుని కన్నులు నీతిని చూచుచున్నది. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, దేవుని కన్నులు నీతిని మాత్రమే చూచి ఉంది. నీతి ఫస్ట్. యెహోవా దృష్టి యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చూసారా? యెహోవా కన్నులు ఏమంట? యెహోవా దృష్టి. దృష్టి అంతేలే, దృష్టి అయినా కన్ను లేదా, మా కన్నులు వచ్చింది, మీకు దృష్టిని వచ్చింది, ఒకటే కదా భావము. ఆయన చూపు, ఆయన దృష్టి ఎవరి మీద ఉంది అంట? నీతిమంతుల మీదనున్నది. అంతే, ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది. ఒకవేళ ఆయన చూసే విధంగా మనం ఉన్నామా అని ఒక ప్రశ్న వేసుకోవాలా. ఆయన చివరి కాలంలో అయినా సరే అక్కడ లోక అంతం చేసేయాలని ప్లాన్ చేశాడు. మొదటి లోకాన్ని వీళ్ళు చేసేది చాలా ఘోరంగా ఉంది, నాశనం చేసేయాలి అన్నప్పుడు ఎట్లయినా అది జనాంగం ద్వారా ఒక సంతతి ఏర్పరచడానికి ఒక సంతతి ఒకడు కావాలన్నప్పుడు ఎదుగుతున్నాడు. వెతుకోని వచ్చినప్పుడు ఒక్క మనిషి దొరికినాడు. ఒక్క మనిషి, అతని భార్య, అతని పిల్లలు ఎలా ఉన్నారు? నీతిగా ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఈ లోకమంతా అంతం చేసి అయిపోతాడు, కానీ ఎదుగుతాడు. నా కొరకు, నా సత్యం కొరకు, నేను ఇచ్చిన వాక్కు కొరకు, నేను ఇచ్చిన సర్వ ఉన్నతమైన ప్రణాళికలో వీళ్ళు తెలుసుకున్నారా, వీళ్ళు ఎలా ఉన్నారని ఎదుగుతాడు. ఇప్పుడు కూడా ఈ ఊర్లకు వస్తే, ఈ ఊరు పట్టణానికి వస్తుంది ఆయన నాశనము. వచ్చే ముందు ఒక దూత వచ్చి వెతుకుతాడు. నా సత్య సంఘం అంటున్నారే, సత్యము సంఘం ఇది. ఈ సత్య సంఘంలో ఎవరంతా సత్యమును అనుసరించి నీతి ఉండే వాళ్ళని ఎతుకుతాడు. ఎందుకో ఆ నోవాన్ని ఎత్తుకొని పోయినట్టు ఒక ఇదిగా వచ్చాడు. ఈ రోజు మనల్ని కూడా అంతే వస్తుంది. దేవదూత వచ్చి వెతుకుతాది. ఏం వెతుకుతాది? అదేం చెప్తున్నాడు? యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, నున్నవి ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళు మొర పెడతారా అని ఏం చేస్తుంటది? చెవు ఒగ్గి ఉన్నది. ఏ వ్యక్తి వింటా ఉన్నాడంట. ఏం చెప్తారప్ప వీళ్ళు? ఏం మాట్లాడుకుంటారు? చెవు ఎక్కడమంటే అన్ని ఉంటాయి కదా, వీళ్ళు ఏం మాట్లాడతారు? నీతిగా మాట్లాడతారా, అనీతిగా మాట్లాడతారా, సునీతిగా మాట్లాడతారా? వీళ్ళు మాటలు ఎలా ఉన్నవి? ఇవి రక్షణకరంగా ఉందా, లేదా రక్షణను పోగొట్టుగా ఉందా? ఇప్పుడు లోపలే చాలా మంది గొనుక్కుంటూ ఉంటాం బాధపడినప్పుడు అంతా. ఎలా ఉంటుంది? ఆయన వింటూ ఉన్నాడు కదా. బిడ్డ బాగలేకపోతే నైట్ అంతా ఏం చేస్తుంది? సౌండ్ మూలగుతా ఉంటుంది, ఇంకా గొణుకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం మనకు అర్థమో, అయ్యో బిడ్డకి ఏం లేదు, బాగలేదని మనం ఏం చెబుతామో. అలాగే మన మొరలు, మన బాధలు, మన వేదనలు అన్ని వింటూ ఉంటాడు ఆయన. నా బిడ్డ ఏం చేస్తున్నాడు? నీతి కొరకు ప్రయాసపడతాడా? నీతి నిమిత్తం వెతుకుతాడా? నీతిని ప్రేమిస్తాడా? నీతిని వెంటాడతాడా? నీతి కొరకు ఆలోచిస్తాడా? పోనీ అయ్యో దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకి ఎదుకొని ఇచ్చినాడే, మన నీతిమంతులు కాదు, మన యేసు ప్రభు నీతిమంతులుగా చేశారే. యేసు ప్రభును విశ్వాసించడం ఏం దొరికింది? ఫస్ట్ నీతి దొరికింది.
మనకేం లేదు, మన ఎవరి దగ్గర నీతి లేదు. అయితే యేసు ప్రభుని ఎప్పుడు విశ్వసించామో, ఒప్పుకున్నామో, తీర్మానించామో, అప్పుడు ఆయన ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా ఉచితంగా ఇచ్చినారు. చూడండి, ఒకప్పుడు ఆదిలో వీధి పొందుకోవాలంటే ఎంత కష్టపడాలి వాళ్ళు. విశ్వాస వీరులంతా చంపే వరకు వాళ్ళని గ్రంపముతో కోసినారంట. అప్పుడు తర్వాత చంపబడిది, కొట్టబడిది, నరకబడిది, అన్ని చేసినా వాళ్ళు నీతిమంతులకు లాస్ట్లో ఏం చేశారు? తీర్చబడిది. ఎప్పుడో మరి ఇలా మనకి చూడండి, యెషయా గ్రంథము 28:17. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. చూసారా? వడగండ్లు చాలు. నేను ఏం చేస్తున్నానంట? నేను న్యాయము కొలనూలుగాను. అంటే ఏం అర్థమో? కొలనూలు. ఎవరికైనా ఇక్కడ మనుషులైతే అయ్యో మనవాడు, తనవాడు, తన మననేముంటుంది భేదం. అక్కడ ఆయన దగ్గర ఏం లేదు. ఒకటే అట్లా కొలనూలుగా ఏమని అర్థమో? తూంచుతాడు, కొలుస్తాడు, తూంచుతాడు. ఎవరైనా సరే అయ్యో నా కుమారుడే కదా, ఆయన శ్రేష్టమైన వాడు, అన్ని కలిగించిన వాడు కదా, ఒక పొరపాటు చేసినాడే, ఆయన ఏం లేదు ఆయన దగ్గర. అయ్యో నేను ఎన్నుకున్న మోషే కదా, ధర్మశాస్త్రమే అతని పేర్లు పెట్టి ఇచ్చినాను కదా, మోషే ధర్మశాస్త్రం అని. పోనీలే ఒక పొరపాటు వదిలేస్తామని కాదు. ఎవరైనా ఒకటే ఆయనకేమే తూంచేవాడు అంతే. ఎవరైనా సరే తప్పు అంటే తప్పు ఆయన దగ్గర. అది నువ్వు గొప్ప ఉన్నత దూత కావచ్చు, ఇక్కడ ఉన్నతమైన పనివాడు కావచ్చు, అల్పుడు కావచ్చు, ఎవరికైనా ఒకటే దృష్టి. దూత తప్పు చేసినా తప్పే ఆయన దృష్టిలో. దూతలు పాపం చేశారు, వాళ్ళని ఏమన్నా అయ్యో పరలోకంలో ఉన్నారు వాళ్ళు ఎట్లా అని అనుకున్నాడా? ఉండేవాళ్ళైనా భూమిలో సాత్వికుడైన సాక్ష్యం ఇచ్చిన మోషే సాత్వికుడు అనుకున్న ఆయన వదిలేశాడా? ఎవరిని వదలలేదు. ఆయన ఒక్కటే. అలాగే నువ్వు నేను కూడా ఎక్స్క్యూజ్ కాదు. మన భక్తి ఉండవచ్చు, విశ్వాసం ఉండవచ్చు, వైరాగ్యం ఉండవచ్చు. అయితే చేసిన తప్పే తూంచేస్తాడు ఆయన. తూంచేది ఆయన పని. అది వద్దులే. 2 దినవృత్తాంతములు 16:9. 2 దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయాలు గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఏమంట? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇప్పుడు ఏం చేస్తుంది? చివరి కాలంలో సంచారం చేస్తా ఉంది. ఎవరు ఎతుకుతా ఉంది? తన ఎడల యథార్థ హృదయము గలవారిని. ఎవరి ఎడల? దేవుని ఎడల, దేవుని ఇచ్చిన సత్యం ఎడల. దేవుని ఎడల అంటే దేవుని విషయం మనకేముంది? మన దగ్గర మన దగ్గర దేవుని ఆజ్ఞలు ఇచ్చేసారు కదా, సత్యం ఇచ్చేసారు కదా. 10 ఆజ్ఞలు కాదు, యేసు ప్రభు చెప్పిన సత్యములు కదా. అది కూడా కొన్ని ఏం చేశారు? మనకి మాడిపోయి చేసి ఇచ్చారు. అన్ని ఉన్నాయి కదా, చూసారా? అయితే చెప్తా, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూడండి, సంచారం చేస్తుందంట ఆయన ఒక దూత. ఎవరు న్యాయ నీతిని అనుసరిస్తారు? ఎంత బాగా చూడండి. అదిదా మనం ఎక్కడ ఉన్నాం? భూమిలోనే. భూమి ఏమి లేని శూన్యములో శూన్యమై ఉన్నది. ఆయన దృష్టిలో ఏమి లేదు. ఇది మట్టి, దుమ్ము, ధూళి, డస్ట్ ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? డస్ట్. వేరేమి లేదు. అలాంటిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? మనలో ఆయన వాక్కు ఇచ్చి, ఆయన వాక్కును మనం విశ్వసింపచేసి, వాక్కులో తీర్మానింపచేసి, వాక్కులో మనం ఆనందింపచేసి, వాక్కులో రక్షణ రుచి చూసి చేసి తర్వాత అడుగుతాడు, ఆ వాక్కును అనుసరిస్తే జీవిస్తావా? యథార్థంగా ఉన్నావా? నడుచుకుంటున్నావా? అలా ఉన్నవారిని దేవుడిని ఏం చేస్తున్నా? ఎప్పుడో చూస్తూ ఉన్నాడంట. ఎందుకు చూస్తాడో? నా కొరకు ఎత్తుకోవాలని, వాడుకోవాలని. చూసారా? అదిదా యెషయా గ్రంథము 46:13. యెషయా గ్రంథము 46:13.
నా నీతిని ఉమ్, దగ్గరకు రప్పించి ఉన్నాను, ఉమ్, అది దూరమున లేదు. ఉమ్, నా రక్షణ ఆలస్యము చేయలేదు. ఉమ్, సియోనులో రక్షణ నుండా ఉమ్. నియమించుచున్నాను. ఫస్ట్ ఏం చెప్పినాడు? ఫస్ట్ పాయింట్. నా నీతిని ఆ దగ్గరకు రప్పించి ఉన్నాను. ఇప్పుడు లోకంలో ఉండే వాళ్ళకైతే రేపు లేచినారనుకో, ఏం బా మీకంత న్యాయ నీతి తెలీదు అంటే, అవును దేవుడా మనకేం తెలీదు, ఒక సత్యమే మీ వాక్యము నీ గ్రంథమే నేను తాకలేదంటాడు. కరెక్టేనా? మన ఇరుగు పొరుగు వారు ఈ పట్టణస్తులు అందరూ లేపుతారప్పా, లేపుతారు. లేపి మీకంతా న్యాయం నీకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రమే ముట్టని వాళ్ళు ఏం చెప్తారు? ఈ బైబిల్నే తాకలేని ఏం చెప్తారు? మాకు తెలీదు ప్రభువా నీ వాక్యమే. పోండి ఇప్పుడు సపరేట్ గా నిలబడండి, వాళ్ళకి ఇప్పుడు అందరికీ గ్రంథం ఇచ్చి నేర్పించండి అంటారు. నువ్వు నేను లేస్తామనుకోండి, మన దగ్గర మేము కూడా బైబిల్లో తాకలేదు ప్రభు అని చెప్తా అవుతుందా? అది అంటాడు. అది వాళ్ళకైతే సమీపంగా లేదు, మనకి ఎక్కడ ఉంది? దూరమున లేదు, సమీపాన ఎక్కడ ఉంది మనకి? సమీప విప్పి నేర్పించేశారు, మనం దాని రుచి చూస్తున్నాం. నేను అదే చెప్తున్నాడు కదా, మీరు కుటుంబముగా దేవుడి ఇచ్చిన ఒక విమోచన ఏం చేయండి అందరూ కుటుంబముగా. రుచి చూశారా? చూసినాం కదా, పొంది ఉన్నాం కదా విమోచన. నేనేం చేస్తున్నాం? కుటుంబంతో ఆనందించాం కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. అది మీకేం లేదు. ఏమంట? నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. అదిదా ఆయన నీతి మన దగ్గరికి వచ్చింది, మన నోట ఉంది, మన హృదయంలో ఉంది, మన తలంపులో ఉంది, మన చూపులో ఉంది. దేవుడి నీతి ఎంత మనం ఎరిగిన వాళ్ళము. దేవుని ప్రణాళిక తెలీదా? మీకు తెలుసు కదా దేవుడు ఏం చేయపోతాడో, ఎవరితో చేయపోతాడో, ఎవరు 1000 ఏళ్ళు పరిపాలిస్తాడో తెలుసు కదా. 1000 ఏళ్ళు యేసు ప్రభుతో ఎవరు ఉండబోతారో, సంఘం ఉండవు తెలుసు కదా. ఇదిదా దేవుడి నీతి ఎరిగిన వారు కదా, మీ సత్యం ఎరిగిన వారు కదా. మీకైతే అది సమీపంగా ఉంది, దూరంగా లేదు. అదే అడుగుతాడు, ఏపా మీకు దగ్గర తెచ్చిచ్చినాను కదా. ఇప్పుడు చాలా మంది ఇంటిలో పుట్టికి కూలి పని చేసే తెచ్చితేనే బియ్యం తెస్తేనే ఏం చేస్తారు? ఇంట్లో వేసురు పెడతారు. మేము అప్పుడు చూశాను, చాలా మా దగ్గర వచ్చి కూలి పని చేస్తారు ఈ మార్బుల్ వర్క్. అప్పుడు వాళ్ళు పని చేసి, సార్ ఈ రోజు ఇవ్వండి. ఏం బాబా బియ్యం లేదు సార్, మీరు డబ్బు ఇకపోయినా పర్లేదు బియ్యం అయినా కొని అడుగుతాడు. నిజంగా అడుగుతాడు ఆయన. షాక్ అవుతాయి. ఏమో నాకు డబ్బు ఉంది సార్, ఒక 5 కిలో బియ్యం కొనియండి. ఎత్తుకొని పోయి కొనిస్తే అప్పుడే ఇసిరి పెట్టేది. అలాగే రోజు వాన పట్టుకుంది మరి అంటే వాడు చెప్తాడు, వాన పట్టుకుంది అంటే పస్తేసారు ఉంటాం. ఏమయ్యా అంటే ఏం లేదు కదా, పని ఉండదు. వాన పడినప్పుడు పిలవరు సార్, మీరు కూడా మీకు పని ఉండదు, ఎట్ట చేసేది? అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎంత బాధప్పా, ఎంత వేదన. అయితే ఇంట్లో ఒక 10 కిలో ఉంది అనుకోండి, ఆమె వంట చేయలేదు, అప్పుడేం అడుగుతాము? ఏమ్మా లేకపోతే బాధ ఉంది కదా, ఉండేది ఎత్తు వండి పెట్టడానికి కష్టమా? అడుగుతారా? అడగరా? అదిదా ఇప్పుడు నిన్ను అడుగుతారు. వాళ్ళు రోజు పూట కొరకు కష్టపడతారప్ప, మీరు అటువంటి వారు కాదు కదా. మీకు సత్యం సమృద్ధిగా ఇచ్చినాడా, మీరు తిన్నారు కదా, మీకు బాగా అనుభవించారు కదా, జీవించడానికి మీకేం బాధ? మనం అడగమా? ఇంట్లో ఉండి వండి పెట్టడం కష్టమా అని అడుగుతాం. లేదంటే అది పోండి దేవుడు ఎరుకంటాం. ఉన్నప్పుడు సత్యం ఉంది మీ దగ్గర, నీతి ఉంది మీ దగ్గర, నేర్పించినారు, ఎందుకు జీవించాలని అడిగేది న్యాయమే కదా. మనం అడుగుతాంలే, నీకేమరా తక్కువ పెట్టాను, అంత కష్టపడి చదివిపిస్తాం, ఎందుకు చదవలా? అడుగుతామా? అడగరా? అలాగే దేవుడు కూడా అదే అంటున్నాడు, నా నీతి సమీపంగా ఇచ్చాను మీ దగ్గర, అది చాలా మీ ఎద్దలో ఉంది. అందుకంటాడు ప్రభు వచ్చినప్పుడు, దేవుని రాజు ఎక్కడ ఉంది అంటారు ఆయన. ఎందుకు మీ మధ్యలో? అన్ని ఏం చేశాను నేను? విప్పేశాను కదా, ఆ దేవుని మర్మమును విప్పేశాను. అప్పటి వరకు అది ఎక్కడ ఉండింది? పరలోకంలో ఉండింది. ఇప్పుడు ఎక్కడికి పంపబడింది? యేసు ప్రభు మోసుకొని వచ్చినాడు, ఆ పరలోక రాజ్యం మర్మాన్ని మోసుకొని వచ్చి విప్పేసినాడు. అప్పుడు అంటున్నాడు కరెక్ట్ గా ఆయన, ఎక్కడ ఉంది ప్రభు ఆ దేవుని రాజ్యం అంటే మీ మధ్యలోనే ఉంది. ఎందుకంటే యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, అక్కడే వాళ్ళ మధ్య. ఆయనే ఆ రాజ్యాన్ని తెరిచే వ్యక్తి, నాయకుడు, ఆయన స్థాపకుడు. అది ఇచ్చేసి వెళ్ళిపోయినాడు అందరి దగ్గర. ఆయన అదే అడుగుతున్నాడు అక్కడ, మీ ఏమంటారు? నా నీతి దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. చూసారా? నా రక్షణ ఆలస్యము చేయలేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. ఎవరికి?
వాళ్ళకైతే ఇప్పుడు ఆలస్యంగా ఉంది. ఎవరికి? ఇజ్రాయేల్కి వాళ్ళు తృణీకరించారు, ఆయన ఇంకొక అవకాశం ఆలస్యంగా వెయిట్ చేస్తా ఉంది. మనకేముంది? వెయిట్ చేస్తా ఉందా? మన దగ్గరికి ఇచ్చేసారు ఆయన, మనం ధరించుకొని ఉన్నాం. పౌలు చెప్తాడు, అంది నేను క్రీస్తుని ఏం చేస్తున్నాను? ధరించి. అదిదా కరెక్ట్, ధరించుకొని ఉన్నాడు. ఆయన ఎప్పుడు ధరించి ఎప్పుడు రాశారో. ఇప్పుడైతే ఇంకా అది ఎంతో ఉన్నతంగా ఉంది. అప్పుడే ఆయనకి అంత ఉందండి. ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రియమైన సహోదర సహోదరి. చూడండి రోమా పత్రిక 1:7. కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. 1:7 రోమా 1:7 అవును, చదవండి. కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేనికి పిలువబడి ఉన్నాం మనమంతా? యేసుక్రీస్తు వారుగా, యేసుక్రీస్తులో ఉండే ఆశీర్వాదం పొందుకున్నట్టుగా. అందుకే మీరు ఏం పొంది ఉన్నారు? మీరు కూడా అపోస్తలత్వం ఏం అర్థమో? మీరు కూడా శిష్యులుగా, సత్యవంతులుగా, స్నేహితులు అయిపోయినారు. అపోస్తలు ఏమైపోయినారు? ఇప్పుడు మీరేమైపోయినారు? స్నేహితులు. అది చెప్తా, అపోస్తలత్వం పొంది ఉన్నారు. మీరు అది ఎందుకు? అపోస్తలులకు ఇవ్వబడిన ఆ సత్యం మీకేం చేస్తున్నాను? ఇచ్చి ఉన్నాను. అదేదా వాళ్ళకి తెలియపబడిన న్యాయ, నీతి, సత్యము, మార్గం అన్ని మీకేం చేస్తున్నాను. అందుకే పదే చెప్పేది, ఎవరైనా సంఘం అంటే ఫస్ట్ ఏం ఉండాలంటారు అక్కడ? అపోస్తల బోధ. అపోస్తల బోధ ఉండేదే కరెక్ట్, దేవునికి ఇష్టం. అపోస్తల బోధ ఏమి? యేసు ప్రభు బోధ. అపోస్తల బోధ ఏమి? యేసు ప్రభు సత్యము. అపోస్తల బోధ ఏమి? యేసు ప్రభు విశ్వాసము. యేసు ప్రభు చెప్పిన ఆ మర్మము, రహస్యము, ఇవంతా అందుకే అపోస్తల బోధ యందు అంటారు. దాని అన్ని సీక్రెట్ ఉన్నాయి. అపోస్తల బోధ అందే అది యేసు ప్రభు నేర్చుకున్న బోధ. యేసు ప్రభు స్వయంగా ఏం చేసిన బోధ? బోధించిన బోధ. అదిదా అని చెప్తున్నా. మీరును ఏమై ఉన్నారంట? కృపను అపోస్తలత్వమును పొందితిమి, కృపను అపోస్తలత్వము పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అదిదా అర్థం చేసుకోవాలా. మీరును యేసుక్రీస్తు వారుగా. వాళ్ళు ఎందుకు ఎన్నుకున్న? అపోస్తలు ఎన్నుకున్న ఉద్దేశం ఏమే? యేసు ప్రభుకు శిష్యులుగా సేవ చేయాలని. మనల్ని ఏమి ఎన్నుకున్నారు? మనం కూడా అలాగే ఆ అపోస్తలతగా పిలిచి ఉన్నారు. అయితే అక్కడ మర్మంగా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి. టక్కన చదువుకొని వెళ్ళిపోతే తెలీదు. కొంచెం నిదానించి వెళితే మనకు అర్థమైపోతాయి. దేవుని ఆత్మ ఉంది కదా. అదిదా మనము అపోస్తలత్వం పొంది ఉన్నాము. మనము అపోస్తలు వలె ఉండుటకు పిలువబడితిమి. అపోస్తలుకి ఏ ఒక మహిమ ఘనత ఇస్తారో అదే మనకేం చేయపోతారో మనకు అదే అయిపోతున్నారు. అదే అంటారు కదా, ఆయన తోటలో పని చేయడానికి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పిలిచినాడంట. పిలిచి అందరికీ ఏం చేసినాడు? ఒకే దినారం ఇచ్చారు. అప్పుడు ఒక ఆయన అడుగుతుంది, ఏం ప్రభువా, మేము ఉదయం నుండి ఎండలో అన్నిలో ఉష్ణంలో కష్టపడి తిమ్మి మమ్మల్ని వారికి 1 గంట పని చేసిన వాడికి ఏం చేసేసినవే? అప్పుడు ఏమన్నాడు ప్రభు? స్నేహితుడా, సహోదరుడా, నాది ఇచ్చేటకు నాకేం లేదా? నా ఇష్టం అది. నా ఇష్టం వచ్చినట్టు నేను. అలాగే ఇప్పుడు మనం కొంత చివరి దినాలు ఉన్నాం. మనము మారు మనసు పొంది జీవించేస్తే అపోస్తలులకు అంత శ్రమ పడ్డారు, కొట్టపడ్డారు, తరమపడ్డారు, నరకపడ్డారు, కొయ్యపడ్డారు. ఎలా చేశారు వాళ్ళు? ఒక్కొక్కరిని సాధారణ మరణం కాదు, ఒక్కొక్కరికి హతసాక్షులుగా మరణించారు. మనకేం అట్టిచ్చారా? అయితే వారికి ఈక్వల్ గా చేసేస్తారు. వారి కింద మనం ఉంటాం. అదే సమానమే కదా, ఈక్వల్. ఏమి భేదం లేదు. ప్రభు దగ్గర ఏ భేదం లేదు. అది ప్రభు ఇష్టము. అదిదా వాళ్ళకి ఈక్వల్ రాసేసింది కదా అక్కడ. నాది అందరికి ఒకటే తిన్నారు, ఒకటే లెవెల్, అంతే. వాళ్ళు ఫస్ట్ లో పోయినారు, ఫస్ట్ సీట్. ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ముందర. వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చోవలసిందే కదా. మనం వెనకాల వెళ్తున్నాం, వెనకాల కూర్చోబోద్దాం. ఒకటే గ్రూపే కదా, అంతే కదా. అంతే ఆడ కూడా. అప్పుడు అర్థం చేసుకోండి మనకి ఎంత గొప్ప ఉన్నతమైన స్థానం ఇచ్చారు ఆయన. అందుకని మనం పుట్టిన వారం కాదు, అయితే మనకు ఆ స్థానం ఇచ్చారు ఆయన. చూడండి, దేవుని ప్రణాళికలో ఉన్నాం. చూడండి 1 పేతురు
3:12. ఒకటి పేతురు 3:12. ప్రభు కన్నులు ఉమ్. నీతిమంతుల మీదను ఆ, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ఇప్పుడు ఉండండి. ఇప్పుడు తండ్రి ఏం చెప్పినాడు? తండ్రి ఫస్ట్ చూసినాం కదా, యెషయాలంతా కీర్తన చూసాం. తండ్రి కన్నులు ఎక్కడ ఉందంట? నీతిమంతుల మీద ఉన్నది. ప్రభు కన్నులు ఎలా ఉందంట? ఏమైనా తేడా ఉందా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమన్నా చదవండి మళ్ళా. ప్రభు కన్నులు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను వైపునను ఉన్నవి కానీ వినండి. ఇప్పుడు యేసు తండ్రి చెప్పిన ప్రకారమే ఉంది. చూడండి, తండ్రి ఏం చెప్పారు? నా కను దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. వారు ఏమి మొర పెడతారని వారు మొరల మీద ఏం చేస్తాను నేను? నా చెవులు ఉన్నాయి. చెవులు ఆలకిస్తున్నాడు. ఇప్పుడు అలాగే ఉంది చూడండి. అప్పుడు తండ్రి ఒక గుణాదిశయములు అన్ని కుమారులో ఉంది. ఇప్పుడు కుమారుని గుణాదిశయం దేవుళ్ళు ఉండాలా? మనలో ఉండాలి. మనలో ఉండాలి. అదే చూసేది ఆయన. మీరు నీతిగా నడుచుకుంటే కదా నీతిని వినగలుగుతారు. ఇప్పుడు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీతినే ఆలకిస్తున్నాడు, నీతిమంతులనే వెతుకుతున్నాడు, నీతిమంతుల వైపు తన దృష్టి ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఈయనకి అప్పగించారు. ఈయనకి కూడా అలాంటిది. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న నీతిమంతులు ఎవరు? మనమే. ఆయన సొంత రక్తంతో ఏం చేశారు? దేవుడు మనల్ని కొన్నాడు. చూడండి, ఆయనకైతే ఫస్ట్ ధర్మశాస్త్రం ఇచ్చి నీతిమంతులు అమ్మన్నాడు. ఈయనట్టు కాదు, తన రక్తముని ఏం చేశాడు? అక్కడ పోసి కడిగి నీతిమంతులు అయిపోండి అన్నాడు. చేసేసినాను, ఆయన మీరు చేసుకోండి అన్నాడు. వాక్యం ఇచ్చి చేసుకోండి అన్నాడు. ఈయనేం చెప్తున్నాడు? నా చేసేసినాను, మీరు నీతిమంతులుగా ఉండండి. ఎంత గొప్ప విషయం. మళ్ళీ ఏముంది? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అది తండ్రి కూడా అంతే. ఆడ కింద చదివితే అలా వస్తుంది, చదివిపించలే. తండ్రి కళ్ళు కూడా అంతే. ఎవరైతే విరోధంగా చేసారో పాపం వాళ్ళ మీద వాళ్ళకి ఏముంది? విరోధంగా ఉంటుంది. అప్పుడు మన నీతిని అనుసరించేవారైతే, నీతిని మొరపెట్టేవారైతే, నీతి కొరకు మన దుఃఖపడేవారైతే, యేసు ప్రభు అన్ని చట్టాలు ఇచ్చేసారు. అయితే 5 అధ్యాయంలో అన్ని ఇచ్చినారు. నీతి 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 కొరకు హింసించబడేవారు, నీతి కొరకు దాహం కలిగిన వాళ్ళు, నీతి కొరకు ఆకలి తప్పికొని ఎన్ని ఇచ్చినారు. అప్పుడు అదంతా ఎందుకు ఇచ్చినారు ఆయన? ఇందుకే ఆయన నీతిమంతుని ఏం చేస్తాడు? అన్ని ఇచ్చేసి ఏం చేస్తున్నాడు? ఆయన వెతుకుతున్నాడు. మళ్ళీ చదవండి. నీతిమంతుల మీద ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ. చూడండి చాలు. మన ప్రార్థనలు ఎలా ఉంది? ఆయన వినే విధంగా ఉందా? ప్రభు చూడండి దేనికి ముఖ్యత ఇస్తున్నాడు? నీతిమంతులుగా ఆయన తీర్చిన నీతిమంతులుగా ఆయన ఇచ్చిన ఏమే ఆ బోధ, ఆ ప్రార్థనలో ఉన్నాయి. ఆయన నేర్పించినారు కదా. ఆయన కోరుకునే విధంగా మనది ఉందా? మన ప్రవక్తన, మన ఒక అనుసరణ, మన ఆలోచన, మన నడత, మన మాట, మన ధ్యానము, మన పడక ఏమండి? రోజు ఈ శరీరం చెప్తుందండి 7 దాకా నిద్రపో అంటుంది. అయితే ఆత్మ చెప్తుంది 4 లేచి ప్రే చేయంటుంది. అప్పుడు నేను ఎవరు లోపడాలా? నేను లోకస్తుడు కాదండి, నేను దేవుని బిడ్డ. నేను దేవుని బిడ్డ. ఏం చేయాలా? ముందుగా 6కి తినేసి 9కి పండుకో. లేయి, 3కి లేయి, ఆనందించు. ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చేశారే. ఆ రక్షణ మీద మనకు తపన, దాగం, బాధ లేదా? సేవ చేయాలని ఆశ లేదా? లేయాలా? దేవుని కొరకు మీరు ప్రే చేసి అది దేవుడు చూస్తాడు, ఆనందిస్తాడు. నా బిడ్డ నా రాజ్యం కొరకు ఏం చేస్తుంది? వెతుకుతా ఉందని ఆశపడతాడు ఆయన. ఎవరికి తెలియదండి, ఎవరు తెలీదు. మీరు ఎప్పుడు ఏం చేస్తే తెలీదు. అయితే దేవుడి కొరకు తీర్మానం చేసుకోండి. ఇంకనైనా లేయండి, బిన్నే మీరు అక్కడ మొదలు పెడితే ఈ ప్రార్థననే మనిషిని మార్చేది. మీరు దేవుడి సన్నిధిలో లేచి కూర్చున్నప్పుడు ఆయన అన్ని మనతో మాట్లాడతాడు. ఆయన అన్ని మనకి ఇస్తాడు. దేవా, నేనైతే నీ కొరకు ఏమి చేయలా, నీ కొరకు ఏమి జీవించలా, నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, నన్ను మార్చుము, ఏమి చేయాలా నాకు నేర్పుము చాలు. నేర్పు తండ్రి, నేర్పు. నేను ఇప్పుడు సుధిస్తాను, నా సుధులు అందుకో. ఎందుకంటే నువ్వు సుధుల పైన
ఆసీనుడు. ఆసీనుడు అయిన వాడు కదా, నేను స్తుతిస్తాను. ఈ స్తుతించేది కూడా నీకు మహిమగా ఉండేట్టుగా నాకు నేర్పించుము. ఏమంటే మనకు రాగం రాదు, పాట రాదు, తెలివి లేదు, అయినా పర్వాలే, దేవుణ్ణి అడగండి, ఇస్తాడు. మీకు వచ్చిన వాళ్ళకి పాడండి, మీరు వచ్చిన వరకు ఆరాధించండి. వచ్చిన వరకు ఎప్పుడు ఆరాధించాలా? ఇష్టానికి 7 గంటలు కాదు, ఆయన కోరుకునే టైంలో, ఆయన కోరుకునే టైంలో. అదిదా ఆయన అంటాడు, ఒకడు దుఃఖపడిన ఎడల, బాధ కలిగిన ఎడల ప్రార్థన చేయవలను, ఒకడు సంతోషంగా ఉన్న ఎడల కీర్తన పాడవాలి. ఎందుకు చెప్పారు ఈ మాట? మన వాళ్ళు సంతోషం వచ్చినా కీర్తన పాడరు, దుఃఖం వచ్చినా ప్రార్థన చేయరు. ఎప్పుడు చేయాలా? డిసైడ్ అయిపో, రోజు లేయి, చూడు నువ్వే ఎంత దుఃఖం ఉంటుంది కుటుంబంలో, ఎంత బాధ ఉంటుంది, లేచి ప్రార్థన చేసి చూస్తే కదా. 3 గంటలకు లేచి ప్రే చేసి చూడేమే. ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం చెయ్యేమే. నీకు చూడు, నీలో ఏం జరుగుతుంది చూడు, నువ్వే చూడు, ఎవరికి చెప్పవద్దు, నువ్వు చూడు మార్పు. ఎందుకంటే ఆయన వెతికే టైం అది, ఆయన వెతుకుతాడు. నా కొరకు ఎవరు నా సన్నిధి వెతికేవాడు, వేకునే వెతికి వారికి దొరుకుతాను అన్నాడు కదా. అప్పుడు ఎందుకు ఎప్పుడు వెతికేది? 7 గంటలు వేసి వెతికేదా? చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేసి వెళ్ళిపోతారు రోడ్లు. ఎందుకంటే సార్ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ సార్, ట్రాఫిక్ లో తగలకుండా ఎప్పుడు పోవాలంటారు. 5-6 గంటలకు వెళ్ళిపోతారు ఆ రూట్లో. ఆ రూట్లో 7-8 గంటలకు రాలేం సార్, స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. ఒక ఆయన పోతున్నాడు, షాక్ అయింది. నేను ఎప్పుడంతే సార్, ఈ ట్రాఫిక్ అంతా నాకు నచ్చదు. అప్పుడు ట్రాఫిక్ నచ్చదంటే ఎప్పుడు వెళ్ళాలి లేచి? అంతే, 1 అవర్లో వెళ్ళిపోతుంది సార్. అదే ట్రాఫిక్ లో 3 అవర్స్ అవుతాయి సార్. 3 అవర్స్ పోతే 2 అవర్ పెట్రోల్ వేస్ట్. 2 అవర్ బండిలో ఆన్లో ఉండాలి, పెట్రోల్ వేస్ట్ కదా, 2 అవర్ టైం వేస్ట్. అందుకని నేను వేకుని లేస్తాను, 5 పోతాను, 1 అవర్లో చేరిపోతాను అంటాడు. చూడండి, అది అప్పుడు మనం కూడా దేవుడిని రాజ్యము చేరుకోవాలంటే ఊరికే తమాష కాదు. మిమ్మల్ని అంతా తెచ్చియమని చెప్పలే ఆయన, మీ సమయము నేను నేర్పే సత్యం ప్రకారం అనుసరించండి అంటాడు ఆయన. మరలా చూడండి, యెషయా గ్రంథము 56:1. యెషయా 56:1. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏమని? నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియకుటకు సిద్ధముగా ఉన్నది. అదిదా న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. అదిదా నా ఒక రక్షణ వచ్చేటిగా ముందే సిద్ధముగా ఉన్నది. ఆ సిద్ధంగా రక్షణ వస్తుంది, రక్షణ ఇస్తాడు. ఆయన ఎవరికి ఇస్తాడు? ఆ నీతిని అనుసరించే వాడికి ఇస్తాడు. చెప్తాడు కింద ఏమంటాడు? నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ఆయనకి ఇస్తున్నాడు, నీతిని అనుసరించి నడుచుకునే వాడికి ఇస్తున్నాడు. ఆయన రక్షణ వస్తుంది. ఈ రక్షణ లోకమంతా పంపిస్తాడు దూతని, పోపా నా రక్షణని ఎవరు ధరించున్నారో వాళ్ళు తోడుకోండ్రా అంటాడు, నా నీతిని ఎవరు ధరించుకున్నారని తోడుకోండ్రా అంటాడు. ఆయన వచ్చి చూసినప్పుడు మనకు ఎలా ఉండాలా? ఆయన ఇచ్చిన నీతి మనలో నిలిచి ఉంటే, ధరించి ఉంటే, ఇతన్ని లేపుకొని పోతాం. ప్రభువా తండ్రి మీరు చెప్పినట్టు ఉన్నారు, ఈయన ఉన్నాడు, తీసుకొని రండి. అదే కదా మీకు చెప్పిన సూచన, ఒక సిగ్నం. ఏమంటది దాన్ని? చిహ్నము, ఒక సిగ్నల్. అదే కదా. చూడండి, ఆ కాలంలో జైల్లో యోసేపు ఉన్న జైలు ఎన్ని మంది ఉండి ఉంటారు జైలర్లో? ఎంత గొప్ప జైలు అది, ఎన్ని మంది ఉంటారు? ఆయన 13 సంవత్సరాలుగా 17 వయసులో మాట్లాడుతున్నాడు, 30 వయసు పర్వతం నిలబడుతున్నాడు. అప్పటి వరకు ఎక్కడెక్కడో పడ్డాడు. లాస్ట్ జైల్లో ఎందరెందో చూశారు. సడన్ గా సమయం వచ్చింది, దేవుడు విడుదల ఇచ్చే సమయం వచ్చింది. ఎంత ఆతృతకు పోయినా తెలుసా? రాజు దగ్గర నిలబెట్టాలా, రాజు దగ్గర ఆ కాలం నిలబెట్టాలంటే ఆ వస్త్రం కొనే అంత సౌకర్యం లేదు ఆయనకి. అయితే ఎవరు వస్త్రం ఇస్తున్నారు ఆయనకి? రాజవస్త్రం పంపిస్తున్నారు. చూడండి, ఆయన పోయి సవరణ చేపించి క్లీన్ గా నీట్ గా నా ముందు నిలబడండి ఆయన. చూడండి, ఫస్ట్ ఆయన పోయి చాలా రాయబడింది ఆడ, ఏమి చాలా ఆతురతగా అర్జెంటుగా పోయి లేపి టకటకని ఆయనకి సవరణ చేపించి, ఆయనకి అర్థమే కాదు, ఇదేంది ఇది, ఇంతకాలం ఈడ కదా పడి ఉన్నాము,
దాదాపు 10 ఏళ్ళు పడి ఉంటాడా, ఉంటాడు కదా. కానీ ఇన్ని ఏళ్ళు వీళ్ళు పడి మళ్ళీ ఏం పట్టించుకో, ఈ రోజు ఏమవుతుంది వీళ్ళకి, నన్ను వచ్చి ఎవరిని చేపిస్తున్నారు, స్నానం చేపిస్తు, నీట్ క్లీన్ చేసి వస్త్రం ఇస్తున్నారు. ఆమెకి ఏం అనిపించలే. ఓహో అప్పుడు తెలిసింది రాజధానిలో, ఓహో రాజు దగ్గర నిలబడడానికి మనకు ఇప్పుడు ఏం వచ్చింది, ఫ్రీగా ఏమొచ్చింది, వస్త్రం వచ్చింది. ఇంకా పట్టు రాలా, ఇంకా తర్వాత వస్త్రం వచ్చింది. ఫస్ట్ మామూలు వస్త్రం ఇచ్చేసారు. అది కంపేర్ చేయండి, యేసు ప్రభు మనకి ఇచ్చిన నీతి వస్త్రమే కదా. ఇప్పుడు ఆయనకి ఒక వస్త్రం ఇచ్చారు. ఆయన ఆ వస్త్రమే రాజు ఇచ్చింది. అది కూడా ఆ నీతి తెచ్చి నిలబెట్టి మాట్లాడి అన్ని చెప్పి ఆయనకి తర్వాత రాజు ఆయన ఒక అధిపతి అయినప్పుడు ఆ వస్త్రం తీసేసి ఇంకొక వస్త్రం ఇస్తున్నారు. అప్పుడేమి ఇస్తున్నారు రాజా వస్త్రం. చూడండి మీరే, 2 వస్త్రం ఇచ్చారు అక్కడ. ఒకటి సాధారణ వస్త్రమే, అయినా అది కూడా లేకుండా పరిస్థితి లేదు అక్కడ. అది కూడా ప్రభు ఆయనకి ఇచ్చారు దేవుడు. మళ్ళా తోడుకొని వచ్చి ఆయన్ని వివరించినాక అవి తీసేసి ఇంకా ఆయనకి మంచి బంగారు అంతా వేసి ఆయన రాజు ధరించుకుని మోదరు ఇప్పి ఏం చేస్తాను ఆయనకి. అది ఎప్పుడు ఆయనలో ఉన్న దేవుని విషయాలు ఏం చేశాడు, అదిదా. అప్పుడు నీలో నాలో కూడా వస్త్రం ఇచ్చారు. యేసు ప్రభు ఇచ్చిన ఒక నీతి వస్త్రం ఉంది. అది సరిపోదు, అది అట్లే నీతి ఉన్నప్పుడు నీలో ఉన్న ఒక విశ్వాసత న్యాయ నీతి అనుసరించినప్పుడు మరలా వస్తారు, తోడుకొని పోయి మళ్ళా పవిత్ర వస్త్రం ఇస్తారు, మహిమగల వస్త్రం ఇస్తారు. బంగారు బుట్టా పని ధరించేది ఎంత గొప్ప చూడండి. అప్పుడు ఆ యోసేపుని బాగా గమనించండి, ఎంత బాగా ఉండి, ఏమి అర్థమే కాదు అది. ఒక్క క్షణంలో మారిపోతా ఉంది, టకటకటకన మారిపోతా ఉంది. ఎందుకంటే అతనిలో ఉన్న నీతి నిజాయితీ ఎంత బాగున్నాడు, ఎంత కట్టి నడుచుకున్నాడు. ఎక్కడ ఉన్నామో కాదు, ఎక్కడ పుట్టామని కాదు, ఆయన ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, దేంట్లో ఉన్నాడు, దేవుని ఇచ్చిన మనసాచి నీతిలో ఉన్నాడు. ఆయన పవిత్రంగా ఉన్నాడు, అపవిత్రంగా లేదు, అన్యాయంగా లేదు, అనీతిగా లేదు, సునీతిగా లేదు. ఆశ ఇచ్చల కోసం కానే కాదు. ఆయన అన్యాయంగా వచ్చిన ఇచ్చే వచ్చింది, అన్యాయం వద్దన్నాడు ఆయన. ఎంత మంచిది అదే దేవుడు చూడండి. మళ్ళా ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నా ఆయన. శాశ్వతంగా దేవుడు ఇచ్చే ఆనందం ఎలా ఉంటుంది, సంతోషం ఎలా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అదిదా మనం ఎదుకొని పోతే అలా ఉండదు. దేవుడు అడగాల, దేవుడు నీ చిత్తం, నా జీవితంలో ఏమైనా నీ చిత్త ప్రకారం ఇవ్వు. మనం ఎదుకపోతే అది మనకు తెలియదండి, దానికి ఎన్ని లోపాలు ఉన్నాయని తెలీదు, మోసపోతాం. అదే అక్కడ చూడవచ్చు. ఏమంట, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. అదిదా ఎప్పుడైతే ఆయన నీతిని అనుసరించి నడిచాడో అతన్ని ఖచ్చితంగా ఇతని అధిపతికి సామాన్యుడు కాదు, పైన అధిపతి ఉండడానికి అర్హత ఉంది ఈయనకి. పోండి అధిపతికి చేసి అన్నాడు. దేవుని వాక్కు వచ్చేసింది, విడుదల ఇచ్చింది, ధరింపజేసింది, అధిపతిగా చేసింది. ఎంత గొప్ప అధిపతి తెలుసా. రాజు కూడా చెప్తున్నాడు, నేను ఈ సింహాసనం తప్ప అన్ని నీ చిత్తమే జరగాల, నా ఇంటికి నువ్వెవరో, నువ్వే కావాలి, నీవే అధిపతి అంటాడు. నా ఇంటికి మాత్రం కాదు, ఈ సమస్తానికి ఎవరు, నువ్వే. ఎంత గొప్ప విషయం. నీ ఒక ఇది లేకుండా, అనుమతి లేకుండా ఎవరేం చేయకూడదు, ఎవరికి ఏమి పర్మిషన్ లేవు. అంతకాలం జైల్లో ఉన్నవాడు, ఆయన కొట్టినవారు ఎలా అయి ఉండాల. ఆ పోతిపరుగు ఈయన ఒకప్పుడు పనివాడు, ఇప్పుడు పోతిపరు ఈయనకేమైపోయినాడు, చూడండి, అర్థం చేసుకోండి ఎలా ఉంటుందని. అప్పుడు పోతిపరు వచ్చి ఈయనతో ఏం సంభాషించున్నాడు, ఎలా నడుచుకొని ఉంటాడు. చెప్పుండడా, నీ దేవుడు నీకు తోడు ఉన్నాడు, చెప్పుండడా. నువ్వు నా ఇంట్లో ఉన్నప్పుడు నీకు దేవుడు తోడు ఉన్నాడప్ప, ఇక్కడ కూడా నీకు దేవుడు తోడు. అదిదా ఒక్క మనిషిలో ఉన్న నిజాయితీ ఎంత గొప్పవాడినిగా చేసింది చూసారా, అధిపతిగా చేసింది. అప్పుడు నీలో నాలో ఉంటే ఆ నిజాయితీ నీతి ఉంటేనే మనకు ఆ అధిపతిగా చేస్తుంది యేసు ప్రభు రాజ్యంలో. అక్కడ ఆయనే రారాజు, మనము రాజులము, అది గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు మనమంతా దాని కొరకు ఇచ్చేసారు. అదే చెప్పారు, సమీపంగా ఉంది అన్నారు. ఆయన రక్షణ మనకి దగ్గరలో ఉంది, వాకెట్ ఉంది, మన దగ్గర ఉంది. మనమే దాన్ని అంగీకరించాలా, రిజెక్ట్ చేయాలి, మన దగ్గర ఉంది. మన మాటలు, మన చూపులు, మన ఆలోచన, మన నడవడిక
మన ప్రేమ, మన సహవాసము, వాళ్ళ గురించి మనం ఆలోచించేది ఎక్కడ పడిపోతామంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేదే. తప్పుగా ఆలోచన ఏం చేయాల? యేసు ప్రభు పక్కన ఉండాలి, ఎలా ఆలోచించాడు ఆయన? అందరూ నాతో ఉండాలని ఆలోచించినాడు. ఎలా ఆలోచించాడు యేసు ప్రభు? తండ్రి, నీవు నాకు అనుగ్రహించినావు కదా, ఈ పని వాళ్ళు కూడా చెప్పలే ఆయన. మనం అనుకుంటాం, ఈ పని వాళ్ళు కదా, వీరు నాతో పాటే ఉండాలా. ఎంత అది కూడా ఎలా ఉండాలంటాడు? నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో అలా ఉండాలా. మన పక్కన ఉండే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఆలోచిస్తారా? అలా ఆలోచన పెట్టాలా. నా సహోదరులు, నా ఆత్మీయులు అందరూ మనం పరలోకంలో పోయి ఉండాలా. ఆ మనసు రావాలా. కనీసం నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించంటే ఏమి ఇచ్చి కాదండి, దేవుడు ఇచ్చే రాజ్యంలో ప్రేమ ఉండేట్టుగా వేడుకోకూడదా? ప్రే చేయకూడదా? దేవా, నా సంఘంలో అందరూ మేమందరూ నీ రాజ్యంలో ఉండేట్టుగా మాకు దయచేయి. నువ్వు వేడుకున్నావు కదా ప్రభువా, నువ్వు ఎలా వేడుకున్నావు? ఇక్కడ ఇచ్చిన ఒక శిష్యులనే నువ్వు నీ దగ్గర ఉండాలని ఆశపడావే. మాతో ఉన్న అందరూ మేము కూడా అలాగే, మేమందరూ మీతో ఉండాలా. ఆ మనసు, ఆ ప్రార్థన అడుగుతాడు ఆయన. దేవుడా, ఎట్టయినా నేను మాత్రం పరలోకి వెళ్ళిపోవాలంటే చెప్పండి మీరే. ప్రభువా, ఏమైనా చెయ్యి, నువ్వు నేను మాత్రం పరలోకం ఉండాలి నీతో అంటే ఎంత స్వార్థపరులేరా నువ్వు? నీతో ఇన్ని మంది ఉన్నారా? నీ సంఘం ఉందే? అడగడా? అదిదా యేసు ప్రభు మనసు చూడండి, అపోస్తుల మనసు చూడండి. ఎక్కడ పరిగెత్తి వెళ్ళి అపోస్తులు చెప్తున్నాడు, అయ్యో నేను పోయినా పర్వాలే, నా జనంగం ఏం బాగుపడాలా? ఏమండి మనసు అది? అదిదా ప్రభు మనసు. ఆయన ఇక్కడ ఎట్లా ఎవరు పోయినా పర్వాలేదు నేనే బాగుండాలంటే అది స్వార్థము, అది దుష్టుని మనసు. అట్టు ఉండకూడదు. అందరూ మనందరూ చేరుకోవాలంటే అందరూ ఒకటే యేసు ప్రభు మనసు. అదిదా కోరుకుంటున్నాడు. మనం లేచి ప్రేర్ చేయండి. చేసేది ఎవరికి? అందరి నిమిత్తం చేయాలి, అదే ఇష్టము. చూడండి, రెండో పాయింట్, దేవుని కన్నులు నీతిని చూసాము. దేవుని కన్నులు సత్యమును చూస్తా ఉంది. సత్యము చూడండి, ఇర్మియా గ్రంథంలో 5:3 చెప్తాడు ఆయన. ఇర్మియా 5:3. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అంటే ఏమని వచ్చింది? యథార్థత వచ్చింది. ఇంగ్లీష్ లో ఏమొచ్చింది తెలుసా? ట్రూత్ అని వచ్చింది. ఇంగ్లీష్ లో ఎవరైనా ఉందప్ప? అక్కడ ట్రూత్ అంటే సత్యములు వస్తుంది కదా, ఇక్కడ యథార్థతను వచ్చింది. లేవా? ఉన్నాయి మీకమ్మా? చదవండి. O Lord, are not thine eyes upon the truths? ఏమంట? upon the O Lord, are not thine eyes upon the truths? ఆయన చూపు సత్యం మీద ఉందంట. ట్రూత్ అంటే సత్యం మీదే నిలిచి ఉందంట. అప్పుడు మనకు నేర్పించింది ఏం నేర్పించారు? సత్యం. యేసు ప్రభు వచ్చి ఇచ్చింది ఏమి? సత్యం. ఏం సత్యము? దేవుడు ఏమి ఇచ్చించుచున్నాడంట? అందరూ దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే. ఆ సాక్ష్యము ఏమో యుక్త కాలం ఇవ్వబడుతుంది. అయితే మనుషులందరూ రక్షణ పొంది సత్యంను కూర్చుని అనుభవం జ్ఞానం గలవారే ఉండవాలని ఆయన ఇచ్చించుచున్నాడు. అదిదా. అప్పుడు ఎందుకు సత్యం అందరికీ ఉండాలని తండ్రి ఇష్టము? ఆయన పుట్టించినాడే ఆదాముని, అదిదా ఉద్దేశం. ఒక్కడిని పుట్టించినాడే. అప్పుడు ఆయన ప్లాన్ ఏం తెలుసా? అందరూ సత్యంలో ఉండాలా. అతనిలో పుట్టిన సంతతి సత్యంలో ఉండాలా. మనమంతా సత్యంలో ఉండాం. అదే చెప్తున్నాడు. సత్యం చూస్తాడు. రెండవది ఏం చూస్తాడు? సత్యం ఉందా? చూడండి ఎంత బాగుంది. చూడండి ఏమంట? యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. అదిదా ఆయన దృష్టి యథార్థం అంటే సత్యం మీదే దృష్టి ఉంచు. సత్యము నీకు ఇచ్చినాడు. మీ సత్యం లేకుండా ఏం చేయలేం. అదిదా ఆయనకి రెండవదిగా ఫస్ట్ నీతి, సత్యం కావాలా. సత్యవంతులుగా ఉండాలా. సత్య సాక్షిగా ఉండాలా. సత్యం లేకుండా మేము ఏం దొరకదు. నిత్య జీవం విడుదల దొరకదు. పాపం ఉండి శాపం ఉండి విడుదల దొరకేది ఏది? సత్యమే. కృప సత్యమే ఇచ్చాడు ప్రభు. వచ్చి ఇచ్చింది అదిదా. అది ఎందరికో లేదండి. ఈ పట్టణంలో, ఈ లోకంలో, ఈ దేశంలో
ఎన్నో భూమిలో ఉన్న ప్రతి మానవ కోటిలో ఆ సత్యమే తెలియదండి. బైబిల్ ఉంది అందరి దగ్గర, ఆయన సత్యం తెలియదు. మనలో మాతో పాత సంఘంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకే వీళ్ళకేమి ఇట్లా అయిపోయినారు, వీళ్ళు కళ్ళుకి నెత్తి ఎక్కినాయి అంటారు. ఏమంటే వాళ్ళు ఒకటే విశ్వసిస్తారు, తండ్రి అయినా ఆయన అంటారు, కుమారుడైనా ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ ఆయన అంటారు. అదేందో అక్కడి నుండి ఈ అల్పులు మమ్మల్ని ఒక 6 మందిని ఎన్నుకొని వచ్చారు, లాక్కొని వచ్చినాడు. ఎందరో ఉన్నారు, 50 మంది 100 మంది ఉండే సంఘం అది. ఎందరో పోయినా 6 గ్రూప్ వెళ్ళిపోయినాయి, గ్రూప్గా. అయితే ఎందుకు మమ్మల్ని మాత్రం 6 మందిని సత్యవంతులుగా చేశారు. అది మగ ఆశ్చర్యము. అది నిజంగానే లైఫ్ లో ఇదేమి ఇలాంటి జరుగుతుంది. ఆ అల్పుడు ఒక అన్యుడుగా క్రైస్తవుడుగా మారేది ఒక వంతు అంటే, అన్యుడుగా క్రైస్తవుడుగా సత్యవంతుడుగా మారేది ఇంత గొప్ప. అది దేవుణ్ణి అనుగ్రహం. అది చెప్తున్నాడు ఇక్కడ. కీర్తన 25:10, కీర్తన గ్రంథము 25:10. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. ఏమంట? ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో. అదిదా ఎందుకు సత్యం ఇచ్చారంటే గైకొనలా. ఇప్పుడు మనం కూడా పోయి స్కూల్లో బాగా మంచి కాస్ట్లీగా ఉండే కాలేజీలో స్కూల్ వేస్తాం, అన్ని యూనిఫాములు అన్ని పుస్తకాలు కొనిస్తాం. దేనికి? బాగా చదువుకోవాలి. అట్ట వేసి బాగా భద్రంగా సెల్ఫ్లు పెట్టి లాక్ చేసేదానిక. ఏం చేయాల? బుక్ రోజు రోజు చదవాల. దేని కొని పెట్టింది? చాలా మంది అంటారు, లాస్ట్ లో చూస్తే ఫెయిల్ అయిపోయి ఉంటారు. ఫెయిల్ అయిపోయినప్పుడు వాళ్ళ పుస్తకం తెచ్చి షాపులో వేస్తారు. ఏమయ్యా అట్లే కొన్న బుక్ అట్లే ఉన్నాయా? మా వాడు ఎప్పుడు ఓపెన్ చేయలేదు సార్ అంటారు. ఏం చెప్తారు? అట్లే ఉంటది. ఆ కొత్త బుక్ ప్రింట్ చేసి అట్లా ఎట్లా ఇది అట్ట వేసి పెట్టినామో అట్లే తెచ్చి అంగడిలో, పాత అంగడిలో వేస్తారు. వాళ్ళు అడుగుతాడు షాప్ వాడు, ఏంది కొత్తగా ఉంది, ఎందుకు ఇక్కడ వేస్తారంటే, మా వాడు ఓపెన్ చేసి చదివిందే లేదు, అట్లే పెట్టేశాడు, బీరోలు పెట్టేశాడు. అట్టే ఏమయ్యేది? అలాగే నువ్వు నేను కూడా రక్షణ ఇచ్చారు, సత్యం ఇచ్చారు. సత్యమును మనం అనుసరించకపోతే సోదర సోదరి మనం కూడా ఏమి చేయలేం. ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. ఆయన చూడు ఎంత బాగా చూస్తున్నాడు. సత్యం ఇచ్చింది ఎందుకో? అనుసరించి జీవించడానికి. ఎంత గొప్ప విషయం కదా. చూడండి, యెషయా గ్రంథం 26:2. యెషయా 26:2. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవరికి ద్వారం తీసే తెలుసా? మీరు పరలోకి వెళ్ళిపోతున్నారు, మీరు తీసుకొని పో దూత. మీరు పోయేటప్పుడే అక్కడి నుంచి కనపడుతుంది, ఏవా వస్తున్నారప్పా, పరిశుద్ధులు వస్తున్నారు, దేవుని ప్రియులు వస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్గా దూత ఓపెన్ చేయాలి. పరలోక ద్వారములను తెరుస్తారు. ఓపెన్ చేయాలంటే ఏమని రాయబడింది అక్కడ? సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు. అక్కడ 2 చెప్పారు. సత్యమును ఆచరించు, నీతిగల 2 ఉండాల. చూడండి, అందుకే చెప్పింది, నీతి ఉండాలా, సత్యమును అనుసరించేది ఉండాలా. ఆ జనాంగం వచ్చినప్పుడు అక్కడ ఏం చేయబడింది? పరలోకం ద్వారములను తీయుడి. ఆర్డర్. సత్యమును అనుసరించి ఆచరించి జీవించే నీతి జనం వస్తారప్ప, తీయండి వాళ్ళకి. ఎంత గొప్ప విషయం కదా. అది మనలో వస్త్రం కనపడుతుంది. ఎట కనపడుతుంది? వాళ్ళకి నీతి వస్త్రం కనపడుతుంది, పవిత్ర సత్యము కనపడుతుంది, తీసేస్తారు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. అదిదా తండ్రి మనకు నియమించింది. సామెతలు 23:23. సామెతల గ్రంథం 23:23. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. ఏమంట? సత్యమును అమ్మివేయక అంటే ఎందుకు ఈ సత్యం మాత్రం అమ్మివేయక అని చెప్పారు? అసత్యంగా జీవిస్తే అది అది మీరు నెరవేర్చకపోతే అమ్మివేసినట్టే. అసత్యం తల్లిదండ్రులను సన్మానించమనింది, సన్మానించకపోతే మీరు ఏం చేసినట్టే? ఒక చట్టాన్ని ఏం చేసినట్టే? మీరు బ్రేక్ చేసి అతిక్రమించినట్టే. అయిపోయా.
మీరు దీర్ఘాయుష మంత్రిగా ఉండాలంటే ఆ చెప్పినారన్నమాట. దీర్ఘాయుష మంత్రిగా ఉండాలని ఒక కొటేషన్ ఇచ్చేసి పెద్దది కింద చెప్తారు, నీ తల్లిదండ్రుని సన్మానింపాలని. ఎవరు సన్మానిస్తారు ఈరోజు? నిన్న బ్రదర్ వాళ్ళు చెప్పినాడు, సోమవారం పిలిస్తే మంగళవారం పలుకుతారంట. ఎప్పుడు? సోమవారం. ఇప్పుడు ఉండే పిల్లలు తల్లిదండ్రులు పిలిస్తే ఒరే నైనా అని పిలిస్తే, సోమవారం పిలిస్తే మంగళవారం వచ్చి పలుకుతారంట. అప్పుడు వాళ్ళకి వినపడలేదని అర్థమా, వినపడింది అర్థమా? వినపడింది కదా అని ఏం అర్థమో? నిర్లక్ష్యం. కొవ్వు అయిపోయింది, మందంగా ఉంది. చెవి ఏమైంది? మందంగా ఉంది. పలికేది లేదు, చెప్పేది వినేది లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ దీర్ఘాయుసు మంత్ ఎట్టిస్తాడు చూడండి. ఎంత బాగుంది, ఎంత చెప్పినప్పుడు నిజంగానే ఆలోచించాలా. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నాం? పలికితే మేము ఏమంటారు, చిన్నప్పుడంతా పక్కింట్లో ఏమన్నా దగ్గతా ఉంటే కూడా లేచి వెళ్ళిపోయి చూడాల్సి వస్తుంది. మా అమ్మ తట్టి లేపుతుంది, ఓ తాత దగ్గుతున్నాడు, ఏం అడుగుపోయి నీళ్ళు కావాలన్నా, వయసు అయిపోయింటుంది కదా. అప్పుడే నైట్ 2, 3 ఉంటుంది, మా అమ్మ కొడుతుంది, పెద్ద ఆయన దగ్గతా ఉన్నాడు పో. ఏమ్మా, అయ్యో ఆయన ఎవరో, మనకి సంబంధం లేదు, ఇంకొకటి మాకు సంబంధం లేదు, పక్కింటి ఆయన మా అమ్మకి తప్పన దగ్గుతా ఉన్నాడు, నీళ్ళు లేకపోతే నడవలేడు పాపం, నీళ్ళు లేదో ఏమో. పోయి ఏం తాత ఏం కావాలన్నా, నీళ్ళు కావాలన్నా అంటాడు. నీళ్ళు పోయి తెచ్చి సొమ్ములు పెడితే అప్పుడు ఎవరికి మనసు ఎక్కడ ఉంది? అదిదా మాకు నేర్పించినారు, ఆల్రెడీ నేర్పించారు. ఎవరైనా ఏమైనా పో చెయ్యి చూడండి. అప్పుడు అదిదా. ఈరోజు అమ్మనైనా పలికితేనే పలికేదానికి లేదు, పక్కింటి వాళ్ళకి ఆడ ఇంకా సహాయం, సంఘానికి ఆడ, సహోదరులకి ఆడ, స్నేహితులకి ఆడ, తనకే లేదు. అదిదా ప్రాబ్లం. చూడండి యెషయా గ్రంథం 11:5. యెషయా 11:5. అతని నడుమునకు నీతియు అతని తుంటకు సత్యమును నడికట్టుగా ఉండును. ఎవరికంట? ఎవరు నడుము కంట? యేసుక్రీస్తు. దేవునికి గాని ప్రభు కానీ ఎలా ఉందంట? అతని నడుమునకు నీతియు అతని తుంటకు సత్యమును నడికట్టుగా ఉండును. అదిదా నీకు నాకు ఉండాల. మన తండ్రి పరిపూర్ణ కనుక మీరేమి ఉండాలా? పరిపూర్ణులుగా ఉండేది. మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరే ఉండాలా? పరిశుద్ధులుగా. మీ తండ్రి దయాళుడు కనుక మీరేమి ఉండాలా? అన్ని ఇచ్చినారు చూడండి, ఒకటి కూడా కొత్తలేదు. మీ తండ్రి 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 అదే యేసు ప్రభు నా తండ్రి ఏం చేస్తారు? మా తండ్రి ఏం చెప్పారు? మా తండ్రి ఎలా ఉన్నాడు? అదే అంటారు కదా, చాలా మంది ఆ తండ్రి చనిపోయినప్పుడు వీడు వయసు బిడ్డ వచ్చినప్పుడు మీ తండ్రి ఎలా ఉన్నాడు తెలుసా మా దగ్గర, ఆయన జ్ఞాపకాలు ఏం చేస్తున్నారు? రిమెంబరింగ్, మరలా గుర్తు చేసుకుంటాడు. అదిదా. అప్పుడు మనం కూడా అందుకే అపోస్తలులను చూసినప్పుడు ఆ పట్టణంలో, ఏం పట్టణంలో క్రైస్తవులు అనబడేది. ఎందుకు క్రైస్తవులు అనబడ్డారు? అంతియోక్యలో కదా. ఎందుకు అనబడ్డారు? యేసుక్రీస్తును పోలి ఏం చేశారు? వాళ్ళు నడుచుకున్నారు. అందుకే శిష్యులు చూసినప్పుడు లేదు, అతని మాట వల్లే ఉంది అంటారు. ఏందండి 3.5 సంవత్సరం స్నేహం, 3.5 years. కానీ ఎలా అయిపోయినారు? వాళ్ళ అలవాటు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాట ఎలా అయిపోయింది? యేసు ప్రభులాగా మాట్లాడుతున్నారు. ఎవరికో గొప్ప వాళ్ళు చెప్పలే, చిన్న వాళ్ళు చెప్పేస్తున్నారు. ఒక చిన్నది చెప్తా ఉంది, లేదు అతనితో ఉన్నట్టుగానే చూశాను, ఆ మాట అలా ఉంది. చూడండి అప్పుడు మన అలవాటు, మన మాట ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మన ధ్యానం ఎలా ఉంది? మన స్నేహం ఎలా ఉంది? యేసు ప్రభు స్నేహిస్తున్నామా, లేకపోతే వేషం వేసుకుంటున్నామా? అంటారు కదా తల్లిదండ్రులు, ఏమరా వెద వేషం వేసుకొని తిరుగుతున్నావు అంటారు. ఏమంటారు? ఆ వేషం అంట, దాని పేరు. ఏ వేషమో మనం జాగ్రత్తగా ఉండాలా. ఈ మనమును చూసి ప్రభు అలాగా, తండ్రి అలాగా, నేను మంచి సత్యం ఇస్తే వీళ్ళు మాయ వేషం వేసుకోండి, మాయ. అందుకంటారు మీ ప్రేమ ఎలా ఉండాలా? నిష్కపటమైనదిగా. చూడండి, కపటం ఉండేది కాదు, కపటం లేనిదిగా ఉండాల. ఎందుకో? అందుకే మన ఆల్రెడీ చేశారు ఆయన. అందుకే చెప్తున్నాడు, ఏమంట అక్కడ, అతని నడుమునకు నీతియు అతని తుంటకు సత్యమును నడికట్టుగా ఉండును. మిలిటరీలో అన్ని ఇస్తారు, మంచి డ్రెస్, అన్ని షూ అన్ని ఇచ్చి,
ముఖ్యమైనది బెల్ట్ ఇస్తారు. అన్ని వేసుకొని బెల్ట్ లేకుండా పోతే ఏమవుతారు మీరు? చెప్పండి మీరే. పరిగెత్తగలుగుతారా? అదిదా మనకు ముఖ్యమైనది. ఆ నడుముకు సత్యం అనేది అదిదా మనల్ని చూస్తాడు. దుష్టుడు చూసేది ఏది చూస్తాడు? మిమ్మల్ని. సత్యవంతుల సత్యం ఉన్నాడా చూస్తే. సత్యం ఉన్నప్పుడు ఏం చేయలేడు, మీ దగ్గర రాలేడు. ఎందుకంటే సత్యం వచ్చి విడుదల పొంది ఉన్నారు మీరు. సర్వంలో స్వతంత్రులు. విడుదల పొందినారు మీరు. సత్యం అనేది సత్య సంఘం అంటే ఏదో కాదు, విడుదల పొందిన సంఘం అని అర్థం. సత్య సంఘం ఏమనుకున్నారు అర్థము? విడుదల పొందిన సంఘం ఇది. ఎక్కడి నుండి? పాపం నుండి, శాపం నుండి, దుష్టు నుండి, దుష్ట జనాంగం నుండి ఏమై ఉన్నాము? విడుదల పొందించున్నారు ప్రభు మనకి. ఈ లోకానికి గొప్ప వెలుగు అయిపోయే సంఘం అది. ఏమది? లోకానికి మీరేమన్నారు? యేసు ప్రభు ఏమన్నారు? మీరెవరు? లోకమునకు వెలుగు. వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అన్నారు. రుచి ఇచ్చేది మనమే, వెలుగు ఇచ్చేది మనమే. అర్థం చేసుకోండి. ఆ ఆలోచనలో ధ్యానించాలి, మనం జీవించాలా. మన లోకానికి వెలుగు పెట్టారు తప్ప ఇంకొకరి దగ్గర వెలుగు తీసుకున్నట్టుగా పెట్టాల. సత్యవంతులుగా పెట్టారు మనల్ని. అదిదా మనం ఎప్పుడు ఆలోచించాలా. చూడండి, జకర్యా 8:16. జకర్యా గ్రంథము 8:16. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఏమంట? మీరు చేయవలసిన కార్యం ఏమనగా ఎనీ టైం ఏమంటాడు? ఎప్పుడో మీరు ఏం మాట్లాడాలా? ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. చూసారా? సత్యమే మాట్లాడాలా, సత్యమును బట్టి న్యాయం తీర్చాలా. సమాధానకరమైన న్యాయం, సత్యమును బట్టి సమాధానకరం న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఎన్ని వచ్చినాయి చూడండి. సత్యము సత్యము సత్యం. సత్యమును బట్టే, న్యాయమును బట్టే తీర్పు తీర్చాలా. సత్యమును బట్టే ఉండాలా. సత్య ప్రకారం ప్రేమించాలా. వాక్కు ప్రకారం, వాక్కును మీరి ప్రేమించకూడదు, వాక్కు కొదవగా ప్రేమించకూడదు. యేసు ప్రభు తండ్రి చెప్పిన ప్రకారం ప్రేమించారు. తండ్రి చెప్పిన ప్రకారం ఆయన ప్రాణం పెట్టారు. తండ్రి చెప్పిన ప్రకారం మాట పిలుచుకున్నారు, చేర్చుకున్నారు. ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు మనకు నేర్పలేదా? మనకు అదే నేర్పింది. నీ ఏం చేయని గుమ్మములో సత్య ప్రకారం ఏం చేయాలి? మీరు తీర్పు తీర్చు. ఎక్కడో కాదు, మీరు ఎక్కడో పోయి న్యాయం తీర్చాలని కాదప్ప. పరలోకం మళ్ళీ తీర్చుకోండి అక్కడ వచ్చినాక. ఇప్పుడు ప్రెసెంట్ మీ కుటుంబంలో, మీలో, మీ గుమ్మములో అంటారు. గుమ్మం అంటే ఏమే? మన ఇంటిలో, ఈ దాళ్ళ మందిర లోపల నీ గుమ్మములో ఏం చేయమంటున్నాడు? తీర్పు తీర్చు. ఇంటింటికి వాకిటి ఉంటది లేదా? ఉన్నాయి కదా. అదిదా ఇంటింటికి సమస్య వస్తుంది. అది చెప్తారు తమిళ్లో. వీటికి వాసలుందా, వీటి ప్రశ్న ఎరుకో అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి ఇంటింటికి. అయ్యో నా కుటుంబానికి వచ్చినాయి కాదు, అన్నింటికి సమస్యలు వస్తాయి. కానీ ఎక్కడైనా నువ్వు మాట్లాడవలసింది, నువ్వు తీర్చవలసింది, నువ్వు చూడవలసింది, నువ్వు చేయవలసింది అదిదా. ఏం చెప్పాడు అక్కడ? మళ్ళా చెప్పు. 16. మీరు చేయవలసిన కార్యములేవనగా. అది వేరే చెప్పారు. ఏమని ఇంతవరకు ఏం చెప్పారు? ఇక్కడ ఏం చెప్తారు పర్టికులర్? మీరు చేయవలసింది ఏమనగా ప్రతివాడు అంటే సింగిల్ పర్సన్, ఒక్కొక్క మనిషికి ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. చూసారా? తీర్పు తీర్చవలను. సత్యమును బట్టి, న్యాయమును బట్టి. సత్యములో నుండి వచ్చేదంతా. మనం ఏమి చేసినా సత్యమును బట్టి చేయాల. అది ఎవరికి ఇష్టమో? నా ప్రియుడు, నా తండ్రి, నా గురువు, అందరికి ఇష్టం. అది ఆయనకి ఇష్టం. అంటే ఇంకేమి? దూతలు పెట్టేస్తున్నాడు రెడీగా. నా ప్రియుడు సత్యం బట్టి అనుసరిస్తున్నాడు, రెడీగా ఉండండి, ఏ నాశనం వస్తే ఆయన బట్టి తీసుకొచ్చేయండి అంటారు. ఏం చేస్తారు? ఎందుకు దావీదు చాలా సందర్భాలు అడవిలో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, ఆయన రాజు తరుముతున్నాడు ఆయన్ని. ఎన్ని వేల మంది పెట్టుకుని తరుముతున్నాడు? 600 మంది. ఒక్కొక్కసారి 2000 ఉంది, 3000 ఉంది. కానీ ఆయనకి భయం లేదు. ఎందుకో?
ఆయన ఏమంటే దేవునిలో సత్యముగా ఉన్నాడు. ఆయన సత్యంను అనుసరిస్తున్నాడు, నీతిని అనుసరిస్తున్నాడు, న్యాయాన్ని అనుసరిస్తున్నాడు. చూడండి, అందుకంటాడు ఆయన, ఎందుకు భయం లేదు. ఆయన కుడి పక్కన 1000 మంది, ఎడమ పక్క 10,000 మంది కూలి నా ఎద్దకు ఏం రాదు. అపాయం నా ఎదుట ఎంత విశ్వాసం అండి! ఎందుకంటే అతన్ని దేవుణ్ణి సత్యమును న్యాయ నీతిని అనుసరిస్తున్నాడు. అభిషేకం పొందిన వాడిని చేయి ముట్టకూడదు అన్నాడు. ముట్టలేదు ఆయన్ని, అప్పగించినా కూడా. అప్పగించినాడు కదా, అక్కడే ఆయనకి చాలా ఇష్టము. శత్రువుని ఎవరన్నా ప్రేమిస్తాడప్ప. అయితే దేవుని వాక్కు ప్రకారం శత్రువుని ప్రేమించాడు. అదిదా ఆయనలో. నువ్వు నేను కూడా అంతే. వాళ్ళు ఎట్టనే అనుకో ఉండొచ్చు, ఆయన సౌలు ఎట్టనే తరమని చంపాలని అనుకున్నాడు. ఇతనేమనుకున్నా అతను చంపాలని అనుకోలేదే. అతనికి సహాయపడుతున్నాడు. సైన్యాధిపతిని అడుగుతున్నాడు, ఏమప్పా సైన్యాధిపతి, ఇంత గొప్పవాడు, నువ్వు ఏం చేసావు ఈ రోజు? నీ రాజుని ఎందుకు కాపాడలేకపోయినావు అన్నప్పుడు, ఆడి ఒక సైన్యమే ఉంది, ఒక ఎంతో మంత్రులు ఉన్నారు, రాజుని కాపాడుకోలేదు. ఎట్లా అన్నప్పుడు చూపించాడు. రాజు దగ్గర ఉన్న సొమ్ము ఇక్కడ ఉంది చూడప్ప. ఆయన కొంగుని ఏం చేస్తున్నాడు, కోసుకొని చూపిస్తాడు. చూడప్ప ఎలా ఉండాలి ఆ రాజ్యం, ఎలా ఉంటుంది, ఎలా భయపడినాడు రాజు తెలుసా? అయ్యో ఏమి ఇంత జరిగిపోయింది నా జీవితంలో, నన్ను కాపాడినాడు. ఆయన అనుకుంటే చంపేసి ఉండొచ్చు. అప్పుడు భయం తిరిగి వెళ్ళిపోయినాడు. శత్రువు తిరిగి వెళ్ళిపోయినాడు. ఆయన పోత ఊరికే పోలే, ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. ఏమని, నా తర్వాత నువ్వు రాజ్యంలో నువ్వు నిత్యంగా రాజ్యంగా ఉంటావు. శత్రువు నోట వచ్చే మాట అది. అదిదా అలా ఉంది. ఎవరు జీవితమో, దావీదు జీవితం అలా ఉంది. సత్యవంతంగా వాక్కు పట్టి ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్కు ఏం చెప్పింది. సిమేయి ఒక పక్క దూషిస్తున్నాడు, నిందిస్తున్నాడు. అయినా ఏం చెప్తున్నాడు, ఒకవేళ ఎగవ పంపినాడు ఏమో వదిలే అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడే నా కొడుకు ఒక పక్క తరంతున్నాడు. అతనికంటే ఇతనేం గొప్పవాడు, విరోధి కాదు. కడుపులో నా గర్భంలో పుట్టినవాడు నన్ను శత్రువు వైపు తరంతో ఉంటే ఇది శోధన కాలం ఇది. కాబట్టి ఈడేం చేయకూడదు. ఎంత బాగుంది చూడు వాక్యము. వాక్యమని ప్రేమిస్తుంది. దేవుని వాక్యం వస్తా ఉంది. పారిపోతున్నాడు, తరం పడుతున్నాడు, ఎక్కుతున్నాడు, ఎక్కడెక్కడో వాక్యమే గుర్తు వస్తా ఉంది. దేవుడే గుర్తు వస్తున్నాడు. దుఃఖకాలం ఏమన్నా వాక్యం గుర్తు వస్తుందే? మనము లోకరీతిగా ఆలోచిస్తున్నాం. లోకరీతిగా ఏడ్చుకొని, మొత్తుకొని, బాదుకొని, అందరిని బాధ పెట్టి కొల్లరం చేసేస్తాం 600గా. దేవుని వాక్యము సమాధానంగా ఏముంటుందంట, మీ ఎద్దు ఏముంటుందంట, అది సమాధానకరమైన న్యాయ నీతిని జరిగిస్తుందంట. అది దేవుని వాక్కు. నీలో నాలో దేవుని వాక్కు సత్యం ఉంది అంటే సమాధానకరంగా వెళ్ళాలి. అది ఆ గొడవలు, కొట్లాటలు, భేదములు ఇలాంటివి పెట్టవు. పీస్ నచ్చలేదా, సరే బ్రదర్, నీ త్రోవ నీది, నా త్రోవ నాది, అంతే పీస్. అది ఎట్లా, నేను ఒప్పుకోను అంటే పోయా. ఇది సమాధానకరమైన సత్యం కాదు నీలో ఉండేది. నేను వదలను, వాళ్ళని లాగుతాను, అక్కడ పీకుతాను, ఇక్కడ చేస్తాను. విరోధం వాక్కుకి విరోధము చేయకూడదు. అయ్యేం చెప్పింది, మళ్ళీ చదవండి, ఎంత బాగుంది చూడండి. మీరు చేయవలసిన కార్యం ఏమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. ఇది దాన్ని, నీ గుమ్మములో నా సత్యమును బట్టి నేను సత్యవంతుడు, నేను సేవకుడు, నేను విశ్వాసి, నేను దేవుని బిడ్డ ఎలా ప్రూవ్ అవుతుంది? నువ్వు నడుచుకునే విధము, నీ ఆలోచించే విధము, ధ్యానించే విధము, మాట్లాడే విధము సత్యం పలుకుతున్నామా? ప్రతివాడు పొరుగు వాడిది ఏం మాట్లాడంట, సత్యమే పలకాలంట. ఎక్కడ పలుకుతున్నాము? మనలో మనమైనా చెప్పుకుంటున్నామా, అయ్యో ఈ వాక్యం ఇలా చెప్పిందే, ఈ వాక్యం ఇలా మనతో మాట్లాడిందే, మా ప్రభు ఇలా చేయమన్నారే. ప్రభు చేయమని ఇప్పుడు ఇంట్లో ఉన్న భర్తకు చెప్పింది చేయకపోతే ఆ గుమ్మంలో ఏముంటుంది? సమస్య వస్తుందా రాదా? నేను చెప్పింది ఏది చేసేది అయిపోయిందా? అప్పుడు ప్రభు ఇంటిలో పోయి నేను సమాధాన రాజ్యం చేరుకోవాలంటే ప్రభు నా ఒక గురువు అయినా, నా ఒక వరుడు అయినా, నన్ను ప్రేమించేవాడైనా, నా కొరకు ప్రాణం పెట్టినవాడైనా, ఆయన ప్రాణానికి ఇష్టమైనది వాడిని ఆలోచించకుండా నా ప్రభుకి ఏది ఇష్టమో అది ఆలోచించాలా. దేనికి ఒప్పుకున్నావు? నేను వివాహం దేనికి చేసుకున్నారు? నీకు నేను అన్నికి మెనికి లోబడి ఉంటానని కదా. ఇప్పుడు మనం ఆయన ఆత్మీయమైన వివాహం సిద్ధపడి ఇది అయిపోయినాం. ఏం చేసినాం? నిశ్చితార్థం అయిపోయింది. ఎలా ఉంటాం మనం ఇప్పుడు?
ఆయన 10 తాళంతు ఇచ్చేసి ఉన్నారు, 10 కాయిన్ ఇచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు ఎతకుతాడు, నాలో 10 విషయమైన సత్యం ఉందా? కాయిన్ అంతా ఏం మీనింగ్ ఒక్కొక్కటికే? 10 సత్యాలు కదా కదా. ఇప్పుడు ఎదుగుతాడు మనలో. ఎదిగినప్పుడు మనం ఏమి రిజల్ట్ వస్తుంది? ఏ కాయిన్ ఏ ఏ ఏ తాళంతుని వదిలేసి ఉన్నాము. వీళ్ళు శత్రువు కాదుపా, చిన్న సహోదరుల్ని ప్రేమించిన వీళ్ళు. ఫస్ట్ కాయిన్ పడిపోయిందంటే శత్రువు కాదప్ప వీళ్ళు ఐక్యంగా ఉండి ఒకరినొకరిని ప్రేమించుకోలేదు. వీళ్ళు ఒకరికొకరికి విరోధంగా జీవిస్తారు, ఒకరినొకరు విరోధంగా చేస్తారు. ఎలా? ఒకరొకరు విరోధంగా మాట్లాడతారు, ఒకరిని అమ్ముకోవాలని చూస్తారు. ఎలా? ఆ కాలంలో యేసేపుని నమ్మినప్పుడు సొంత రక్తమును ఆలోచించారా? ఎవరు నమ్మినారు? వాళ్ళు అమ్మింది ఎవరిని? సహోదరుని తోడ ఒక్క బ్రదర్ని అమ్మేసినారు, ఒక్క తండ్రి పుత్రులు వాళ్ళు. ఇప్పుడు ఎవరు? మనందరూ ఎవరు? ఒక్క రక్తంతో కొనబడిన సహోదరులు. అంతే వాల్యూ, అదే తండ్రి, దానికన్నా ఎక్కువ. అది శారీరకమైన, ఇది ఎలాంటిదే? అప్పుడు ఎవరు ఒకరికి ద్రోహం చేసి ఏం చేసినట్టు? మీరు దేవుడికి అమ్మి వేసినట్టు, మీరు యేసేపుని అమ్మినట్టే. మీరు అట్లా కాదు, జాగ్రత్త ఉండాల. ఎవరు ఒకరు విరోధంగా మాట్లాడితే ఏమైనట్టు? మీ సత్యం గుమ్మంలో సత్యం ఎక్కడ ఉంది? న్యాయం ఎక్కడ ఉంది? ఆలోచించండి ఒకసారి. మనం లోతైన వాళ్ళము, పైన పోయేవాళ్ళం కాదు. మనం ఇచ్చిన సత్యం ఎటువంటిది? అది సర్వ సత్యం, అది సామాన్యం కాదు, అది లోతు డెప్త్గా ఉంటుంది. ఎవరైతే మనం ఒక రక్తంలో కడగబడామో, ఒక రక్తంలో చేర్చబడామో, ఒక్క రొట్టెలు చేర్చబడామో, అదే వాల్యూ మనకు. ఎవరికి వాల్యూ ఇవ్వలేదో లేవో, దేవుని ప్రియులకి వాల్యూ ఇవ్వాల. ఆయన చూడు, దావీదు అభిషేకించిన వారిని ముట్టకూడదు అంటే అట్టే ఉన్నాడు ఆయన. ఆయన తరిమినా చంపబడినా, ఆయన ఏం చేసినా ఈయనలో ఉండే వాక్కును సత్యమును మార్చుకోలే. ఆయన మర్చిపోయినాడు. తరిమిన ఆయన ఏం చేశాడు? మర్చిపోయినాడు. బుద్ధి నేర్పించినాడు దేవుడు, హెచ్చరించినాడు, మారలే. నేర్పించినాడు, ఎంతసేపు చెప్పాడు, వద్దు పాయన. దేవుడు వ్యతిరేకంగా తిరిగినాడు ఆయన, ఇతను తిరగనే లేదు అంటాడు. ఎందుకప్ప చంపమంటే, ఆయన కాలం వచ్చి ఆయన పోయే వరకు నేను ఆయన ముట్టుకోను. ఎంత తీర్మానం చూడండి, తీర్మానం చూడండి. అదిదా మనమేం చేయాలా? వాక్కు ప్రకారం మన గుమ్మములో, మనలో మనం ఎప్పుడు పొరుగువారితో మీరు చేయవలసింది చెప్తున్నారు ప్రభు. మీరు చేయవలసింది ఏమనగా, ఇది లాస్ట్ డేస్ లో ఉండవలసింది మనకి. ఎవరైనా మన గుమ్మములో సత్యం పలకాల, సత్యమును బిడ్డకి నేర్పించాలా, లేపి చదివిపించాలా. చదువు, ఫస్ట్ బైబిల్ చదువు, ఫస్ట్ దేవునితో మాట్లాడు, నేర్పించాలా. ఊరికే రాదండి. మీరు స్కూల్లో ఎవరికి వాల్యూ ఇస్తారు తెలుసా? ఫస్ట్ ఎవడు పోతాడో టైం, వాడికి వాల్యూ ఇస్తారు టీచర్స్. ఫస్ట్ టైంకి పోతాడు కదా, వాళ్ళకి వాల్యూ ఇస్తారు. ఫస్ట్ చదువుతాడు కదా, వాడికి వాల్యూ ఇస్తారు. ఫస్ట్ హోంవర్క్ రాస్తారు కదా, వాళ్ళకి వాల్యూ. చూడండి, అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడికి వాల్యూ ఇస్తూనే ఉంటారు అక్కడ. మనము సత్యం ఇచ్చేసారు, మనం సత్యంను అనుసరిస్తే మనకి ఫస్ట్ వాల్యూ ఇచ్చేది దేవుడు. ఎవరికి వాల్యూ ఇస్తారు? సత్యం మనకు వచ్చిందండి. ఇజ్రాయేల్ కూడా సత్యం లేదండి చాలా మందికి, ఎక్కడో 100లో కోట్లు ఒకరే. మనకు అట్లా కాదు, పరిపూర్ణంగా ఇచ్చేసారు మనకి. అప్పుడు మనము చూడండి, ఒక వాక్యం చూసి ముగిస్తాం. 2 యోహాను 1:1. యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిల్చుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. చూసారా? మనలో ఉండు, మనలో ఎల్లప్పుడూ నివసించుచు ఉన్న సత్యమును బట్టి నిజముగా ప్రేమించుచున్నాము. అదిదా, మీరు సత్యమును బట్టి ప్రేమించాలా, మీరు సత్యమును బట్టి మాట్లాడాలా, సత్యమును బట్టి తినాలా, సత్యమును బట్టి ధరించాలా. అన్ని సత్యాన్ని అనుకూలంగా ఉండాలా. మీరు ధరించేది కానీ, మీరు త్రాగేది కానీ, మీరు తినేది కానీ, మీరు నిద్రపోయేది కానీ, మీ సంభాషణ కానీ, మీ ఫ్రెండ్షిప్ కానీ, మీ రిలేషన్షిప్ కానీ, మీ సాంగత్యం కానీ, మీ ఎవరైనా ఫ్రెండ్షిప్ కొత్తగా పాత ఎవరైనా సరే సత్యం బట్టి ఉండాలా. ఆయన ఏమంటారు చూసారా? ఏమంట? నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ. ఎవరికే? సత్యం ఎరిగిన వారందరికీ మనలో నివసించు
మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను. చూసారా, సత్యమును బట్టి మనలో ఎల్లప్పుడూ నిలిచేది ఏది? సత్యమే కదా. అదిదా ఆయన చూసేది కూడా అదే, మీతో ఎల్లప్పుడూ సత్యం ఉండాలంటారు. వివాహం అయిన వాళ్ళకి ఆయన కట్టినది ఎప్పుడు వరకు ఉండాలా? అప్పుడప్పుడు గొడవ వచ్చి ఇప్పి పడేస్తారా? గొడవ వస్తుంది, కొట్లాట వస్తుంది, బాధలు వస్తుంది, కానీ అది ఏం చేయపడరు. నిబంధన అది చేసింది ఏమదే నిబంధన. అతని ప్రాణం ఉన్న వరకు అది ఏం చేయపడాలా? సేమ్ మీలో ఎల్లప్పుడూ నిలిచి ఉండు నిబంధన సత్యం. అది ఎల్లప్పుడు మనది ఎలా ఉండాలి? అది ప్రాణం మారి చేశారు. మన ప్రాణం పోయే వరకు దాన్ని ఏం చేయలేము. మీరకూడదు, అది చేసుకోవాలా. ఎల్లప్పుడూ మీలో నివసించు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాం. అదిదా నిజముగా, సత్యమును బట్టి నిజముగా ప్రేమించాల. అది ఎలా అని మనం ఎవరిని అడగాల? తండ్రిని అడగ. తండ్రి, నీ కుమారుడు సత్యం బట్టి ఎలా మాట్లాడారు, ఎలా ప్రేమించారు, ఎలా చేశారో, ఇంకా కొదువైన కాలము అల్పుడుగా ఉన్నాను, నన్ను కూడా నీవు సత్య ప్రకారం జీవింపచేదేవా. మాకు ఫస్ట్ పాత సంఘంలో పెద్ద నేర్పించింది అక్కడే. ఇక్కడే పెద్ద ఆయనకి మమ్మల్ని ఆయన నుండి మనం విడదీసిందే అదే. ఆయన ద్వారా నేర్పించారు. మన పిల్లలు 4 గంటలు తట్టి లేపుతారు, నేను ఏళ్ళమల్లి పండుకుంటాం. ఆయనతో ఎప్పుడు మేము చాలా స్నేహం. ఆయనతోనే పడక నడక తిండి అంతా ఆయనతోనే ఉంటాం. పని అయిపోయిందా 6 గంటల కింద 6:30కి అద్దె ఉంటాం. ఆయన 4 గంటలు తట్టి లేపుతాడు. కొడుకు లేయండి అంటారు, లేచి కూర్చుంటాం. మోకరించండి అంటాడు, రేస్ చేయమంటాడు. చేసి లాస్ట్ కొద్దిగా ఆయన దగ్గర ఒక 6 నెలలు పోవాలనుకోండి. అప్పుడు నేర్పించింది ఆయన అదే. అవును, వీళ్ళు చెప్పే సత్యం ఏది సత్యము అన్నప్పుడు, నా కొడుకులు మీరు ప్రార్థన చేయండి, ప్రే చేయండి. ఏం చేస్తారంటే, దేవా మీకు ఏది సత్యమో తెలియలే, సత్యములో మమ్మల్ని జీవింపచేయమని ప్రే చేయించినాడు ఆయన. 6 నెలలు ప్రే చేశాము. వర్మ దగ్గర వచ్చే క్యాసెట్ మా చేతికి వచ్చేసింది. సెకండ్ కమింగ్ క్యాసెట్ నా చేతికి వచ్చింది. నైట్ ఒక మీటింగ్ తొడుకోపోయినా మీటింగ్ అయిపోయింది అక్కడ 10కి. 11, 12 పోయి అక్కడ ఆన్ చేసిన క్యాసెట్ని 2:30 దాకా విన్నా. నైట్ అంతా విన్నాను. 2:30, 3 అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి వేసిన్నా, ఏమి నిద్ర రాలా. ఒక మారి అయిపోయినాను. ఇన్ని సెకండ్ కమింగ్ ఇంటి ఎట్లా ఉంటుంది, వాడు నిద్రపోతున్నాడు. వేణుగోపాల్ తట్టి లేపాను. తల్లి, ఏమి ఇది, ఎక్కడి తెచ్చినావు? హే, ఇది ఎందుకు విన్నావు నువ్వు అన్నాడు. నాకు తెలీదు, 2 సార్లు వినేసినాను. లేయి నాకు చెప్పు. లేపి ఒప్పుకునే లేదు. కూర్చో. అరే నిద్రరా, అదంతా వద్దు, కడుకు పిచ్చి చెప్పు. ఇదేందో వ్యత్యాసంగా చెప్తున్నాడు ఆయన. చెప్పు. ఇదంతా మిడ్ నైట్ లో 2:30, 3 జరిగిన మ్యాటర్ ఇది. ఏం మాత్రం దిమ్మ తిరిగింది సెకండ్ కమింగ్ ఎన్నేసి. అప్పుడు నేర్పించి మళ్ళా అతను చెప్పాడు ఓపిక. పాపం ఆయన ఒప్పుకునేది లేదు. చెప్పు. ఆయన చూడాలా, ఇప్పుడు పడుకోబో, ఆయన చూడాలా. ఆయన బెంగళూరు ఉన్నాడు, నాకు తెలీదు, పోతా. అంత ఆ వాక్యం, ఆ సత్యం వచ్చినప్పుడు ఏం చేయలేడు. నన్ను నేర్పించినాడు ఆయన. సత్యం ఏదో మేము దేవుడా మాకు కావాలని అడగండి అని అన్నాడు ఆయన. కానీ 6 నెలలు ఆయన విడిచి మేము వచ్చేసినాం. ఆయన చాలా బాధపడ్డాడు. ఏమంటే దేవుని ప్లాన్ ఇది. మాకు ఇది ఎప్పుడు సత్యం అంగీకరించినామో అప్పుడు తెలిసిపోయింది ఇవంతా ఎలాంటిదినే, ఇదంతా అసత్యమైనదని. అప్పుడు ఉండని ఇవ్వలే, సత్యం ఏం చేయలే మమ్మల్ని ఆడ ఉండని ఇవ్వాలి. ఎవరు అందరూ 6 మంది గ్రూప్ అట్టే వచ్చేసినాం బయట. ఏమీ అర్థం కాలేదు. అది అప్పుడు అనిపించింది, ఓహో ఇదే సత్యము. సత్యం మిమ్మల్ని వస్తే సత్యం ఏం చేయదు, స్వతంత్రంగా చేయని. ఇప్పుడు సత్యంలో పోయిన అద్దుకోవాలా. సత్యం ఒక మాట వేసేసినాడు, కళ్ళపెట్టినాడు, తిరిపేసింది మొత్తం. దెమ్మ తిప్పించి ఇప్పుడు సత్యం పోయి అద్దుకునేట్టుగా చేసింది, అద్దుకోమని చేసింది. వెళ్ళు ఒకటే వెళ్ళు, ప్రే చేయి. అదిదా ఎప్పుడైతే మన సత్యం కొరకు వాంఛ కలిగి ప్రే చేస్తామో, సత్యమును జీవించాలని ప్రే చేయాల. దేవా ఈ చనిపోయే వరకు సత్యం ఏదో తండ్రి, ఆ సత్యం అయితే నాకు తెలియదు, నాకు ఇవి నాకు జీవింప చేయి అంతే ప్రే చేశాను. రోజు ప్రార్థన ఇదే.
చూడండి అది ఎంత విడుదల కలిగించింది. కానీ మళ్ళా ఆ క్యాసెట్ ఆయనకి వినిపించినాం, ఆయన అంగీకరించలే. చూసారా, ఆ ఒక్క క్యాసెట్ మేము విన్నాము, మా హృదయం అది తాకింది, లేపింది. ఆయన విన్నాడు 3-4 సార్లు కూడా విన్నాడు ఆ క్యాసెట్ ని. ర్యాన్సమ్ అన్ని ఇచ్చేసినాము. ఆయన సామాన్యంగా అన్ని సబ్జెక్ట్ దాకా అది విని పక్కకి పెట్టి ఇచ్చేసారు. లేనైనా అంతే. మాకు బాధ, ఆయన తెలియకపోతే ఎట్లా మమ్మల్ని అని ఆయన తెలియపరిచాం, ఇచ్చినాం. ఇని కూడా ఆయనకి మారు మనసు రాల, అది పని చేయలే. అయితే మనకి పని చేసింది. ఎందుకంటే ప్రభు మమ్మల్ని ఏం చేస్తున్నాడు, ఎన్నుకొని ఉన్నాడు. అది ఏం చేయలే, ఎవరు మార్చలేము, ఎవరు తీర్చలేము, దిద్దలేము, ఎవరు తొలగించలేము, ఎవరు తరమలేము, ఎవరు తరమ కొట్టలేము. ఎవరు ఎన్నుకున్నారు? ద గాడ్, దేవుడు మనం చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు ఏం చేయలేము సహోదరి. మిమ్మల్ని, మీలో ఉన్న సత్యాన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ సత్య ప్రకారం అడగండి, జీవించడానికి వైరాగ్యం కలగండి, లేచి అడగండి. 4 గంటలు లేచి అడగమని నేర్పించినాడు మాకు అప్పుడు ఆయన. లేనైనా 4 గంటలు లేయాలా, ప్రే చేయాలా. ఎప్పుడు వరకు ప్రే చేపిస్తారు? నిలువు మోకాలు 7 వరకు చేపిస్తారు. 6:30 నిలబెట్టి మోకాలు నిలబడకుండా చూస్తూ అంటాడు. అటు వంగి కూర్చున్నావా తట్టాడు, లేయి నిలబడు, స్టాండప్. ఆయన అదంతా ఈరోజు ఈ పాపిని రక్షించింది. చూడండి, ఆ మార్గం అంతా రక్షించిందని ఆనందపడతాను. అవంతా నాకు క్రమం చేయకపోతే నేర్చుకుంటలేను కదా, సోంబేరి అయిపోయింట. కానీ నా పాపి నన్ను నర్చించింది. కాబట్టి మనం చేయాలా? ఈ ఒక 2 పాయింట్ ఉన్నాయి, ఇంకా 7 ఉన్నాయి. ఇంకా ఎప్పుడు చూస్తాం? నెక్స్ట్ దేవుని చిత్తం అయితే మనం చూస్తాము. ఓపిక ఉన్న అందరికి వందనాలు.